TV5 నా పేరు అర్చన. ఏం లేదండి, మొన్న మధ్య టూర్స్ అండ్ ట్రావెలింగ్ పని మీద ఫారిన్ వెళ్ళా. అక్కడ ఓ రెస్టారెంట్ లో ఇద్దరు ఫారినర్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కళ్ళు లేకుండా ఓ మనిషి కార్ డ్రైవ్ చేయడం సాధ్యమా? సాధ్యమే. అది తక్కువ ఖర్చుతో తయారయ్యే అద్భుతమైన విలక్షణమైన ఆటోమేటిక్ కార్ ఇప్పుడు దృష్టి లేని వారికి వరంగా మారనుంది. ఆ కారును తయారు చేసింది మన ఇండియన్. ఆయన పేరు మిస్టర్ రజనీ. ఆయన మనసులోని భావాలు ఆయన మాటల్లోనే విందామా? హాయ్ సార్, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. అలా కాని పక్షంలో ఒక శక్తి ఉంటుంది. చెప్పండి సార్, ఈ ప్రపంచంలో అన్నిటికంటే మీరు ఇష్టపడే ఆ శక్తి పేరేంటి? భయం. భయపడేవాడు తప్పు చేయడు. భయంలో ఉన్నవాడు నిర్ణయం తీసుకోడు. భయంతో ఉన్నవాడు ఆలోచించి అడిగేస్తాడు. అందుకే భయాన్ని నేను ప్రేమిస్తాను, భయాన్ని నేను ఇష్టపడతాను, భయానికి నేను భయపడతాను. ఫెంటాస్టిక్. ఈ కారుని డిజైన్ చేసి ముందుగా ఫారిన్ ప్రజలకు అందించడంలో మీ ఉద్దేశం? నా కష్టాన్ని ముందుగా గుర్తించింది వాళ్లే. దేశం ఏదైనా కావచ్చు, ముందుగా ప్రజలు. ఇప్పుడు మన వాళ్ళు ఎలాగో వస్తారనుకోండి, ఎవరొచ్చినా రాకపోయినా ఎప్పటికైనా ప్రపంచంలోని ప్రజలందరికీ అందించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఈ ఆనందాన్ని ఎవరితోనైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారా? 15 సంవత్సరాల క్రితం నాతో పాటు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న నా మిత్రులందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మీరు చెప్పింది నాకే చాలా యాంగ్జైటీగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను రా రజనీని. ఎక్కువ మంది మాస్టర్ల చేతిలో ఎక్కువ సార్లు తనులు తిన్నా మీ రజనీని రా. నేను అరేంజ్ చేసే ఈ ఫంక్షన్ కి మీరంతా రావాలని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నాను. చిన్నప్పుడు దేవాల కల్లోకి వస్తున్నాయనేవాళ్ళు, ఇప్పుడు కూడా వస్తున్నారా? ఇప్పుడు కల్లోకి రావడం మానేశారా? ఏరా కాపురం చేస్తుంది కదరా? ఇంటికి రా, మా అమ్మతో చెప్తా. చెప్పు, నీ నాన్నకు అర్థమవుతుంది. నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? బాధలరా? నీకేం బాధలరా? ఏం చెప్పమంటావురా? ఇద్దరు ఆడపిల్లలు, అమ్మా నాన్న, పైగా ముసల్దాన్ని కూడా నేనే చూసుకోవాలి. అబ్బా, చచ్చిపోదామని కానీ కుదరట్లేదురా. అయితే ఓ పని చేయరా, ఎలాగో హైదరాబాద్ వచ్చావు కాబట్టి రేపోసారి పంజాగుట్ట ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి కూర్చో, లేదంటే ఏ పార్కుకో వెళ్ళు. అప్పటికీ కుదరలేదనుకో, జనాలు ఎక్కడ ఎక్కువ తిరిగితే అక్కడ తిరుగు, ఆటోమేటిక్ గా చచ్చిపోతావు. అదేంట్రా అలా అంటావు? లేకపోతే ఏంట్రా, బాధలకు భయపడి చచ్చిపోతారా? పోరాడాలరా. హాయ్రా. రజనీ, నువ్వు నిజంగా గ్రేట్. దేనికి? ఫారిన్ వెళ్ళిన ఇండియన్ కల్చర్ మర్చిపోనందుకు. అర్థం కాలేదు. ఆలస్యంగా రావడం ఇండియన్ పంక్చువాలిటీ కదా, ఇప్పుడు అది మెయింటైన్ చేసావు. ఏంట్రా ఎలా ఉన్నారా? సారీరా, నేను కావాలనే లేట్గా వచ్చాను. ఎందుకంటే ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది నేను ముందు వచ్చాను అనుకో, మీరంతా నన్ను కాన్సన్ట్రేట్ చేస్తారు. నేను లేట్గా రావడం వల్ల కదా మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు. నేను చేసింది తప్ప? ఎరా, వ్యవసాయం ఎలా ఉంది? ఏం వ్యవసాయాలరా, వానాకాలంలో రావాల్సిన వాన ఎండాకాలంలో వస్తుంది. పొలాలన్నీ పోతున్నాయిరా, ప్రతి సంవత్సరం నష్టాలే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పని చేయరా, పొలం అమ్మి డబ్బులు తీసుకుని వచ్చాయి, మంచి సినిమా తీద్దాం. మా పాలేరు నువ్వు మాట్లాడుతారా? ఎందుకురా? ఆడు కూడా పొలం అమ్మి ఇలాగే సినిమా తీద్దామని వచ్చాడు. నీలాంటి వాడు ఒక తన్నదంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చిపోతాడు. ఆడిప్పుడు నా దగ్గర పెద్ద పాలేరు. ఎరా, యుఎస్ లో ఉంటున్నావు కదా? ఎక్కడ ఉండేది? లాస్ ఏంజల్స్. హ్యాపీయా? ఏం హ్యాపీరా బాబు, ఫారెన్ పంపిస్తే ఎక్కువ కట్నం వస్తుందని వీళ్ళ బాబు అప్పు చేసి మరీ ఫారెన్ పంపించాడు. వచ్చిందిరా కట్నం? వచ్చిందిరా, మా బాబు చేసినప్పటికి వడ్డీకి సరిపోయింది. మరి నీ సంపాదన? నా పెళ్ళానికి సరిపోతుంది. హాయ్ నీలు. హాయ్, కంగ్రాట్స్. థ్యాంక్స్. చాలా కాలం అయింది కదా కలిసి. మన వాళ్ళతో చూసావా? చూసాను. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బ్యాచులర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్. ఫర్దర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా. ఓకే, ఇంకేంటి విషయాలు? నువ్వే చెప్పాలి. ఐ లవ్ యూ. వాట్? మర్చిపో, ఈ విషయాన్ని ఎక్కడితో మర్చిపో. మిగిలిన విషయాలు రేపటి నుంచి మాట్లాడుకుందాం. ముందు సరదాగా పార్టీ ఎంజాయ్ చేసి ఫోన్ చేసి ఇంటికి పడుకో. బాబు, మనకు వినపడిందంటే చంపేస్తుంది. నేను సరదాగా ఏ మాట అడిగితే నా మొదటితో కాపురం చేయడానికి నాకు నచ్చాలా నీకు నచ్చాలా నందే. అవును, మీ ఆయనేడు? మా ఆయన ఎప్పుడో విడాకులు ఇచ్చేసానుగా. ఎందుకే? వాడు పెద్ద తాగుబోతు, వాడి టార్చర్ భరించలేకపోయాను, అందుకే విడాకులు ఇచ్చేసాను. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకే, వదిలేయండి. చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా. మరి ఇప్పుడు టైంపాస్ ఎలాగే? టైంపాస్ కి పిల్లలున్నారు కదా.
ఆ టైం పాస్ కాదే. ఓ ఆ టైం పాసా? రాము వచ్చి చూసావా? 10th క్లాస్ లో వాడు ఎంత ఇష్టపడేవాడే దీన్ని. తను గడ్డిమెడి చోటు తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పినప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పకుండా ఉండుంటే నాకు ఇప్పుడు ఇంత కష్టం వచ్చి ఉండేదే కాదే. వెంకటలక్ష్మి ఊరుకోదు. మహారాజరాజశ్రీ వీర వెంకటలక్ష్మి ఇప్పుడు వెనక్కి వెళ్దాం. అదేంటి అంకుల్ వెనక్కి వెళ్ళడానికి ముందద్దం తుడుచుకున్నారు? ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోవాలరా. నేను ముందు చూసుకుంటాను, నువ్వు వెనక చూడమ్మా. అలాగే అంకుల్. తగిలిందా? లేదు పగిలింది. నమస్తే అన్న. ఎవడ్రా నువ్వు? నేను ఆఫీసర్ సార్, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. అచ్చా సారు కూర్చోండి రా. థ్యాంక్స్ అన్న. సార్ చల్లగా మంచి కళ్ళు తీసుకుంటా. కళ్ళొద్దే వద్దులే సార్. సార్ ఇదంతా ఎవరండి? వీళ్ళంతా నా స్టాఫ్. ఆహా, ఇంతమంది స్టాఫ్ ఇన్ని కార్లు ఉన్నాయంటే మీరు ఏం చేస్తుంటారు సార్? కొంతమంది చేతులు తీసేస్తాం, ఇంకా కాదన్న వాళ్ళ తలకాయలు నరికేస్తాం. అయినా చెప్పింది వినకపోతే బాంబులేస్తాం. ఆహా, మీలాంటి వాళ్ళే నాకు కావాలి సార్. అవును, మీరేం చేస్తుంటారు? నేను ఏజెంట్ సార్. అంటే ఏంది సార్? అంటే ఏముందండి, చచ్చిపోయిన డబ్బులు ఇప్పిస్తాం సార్. అచ్చా, ఇక్కడ ఎవరికి ఇప్పించడానికి వచ్చారు సార్? మీకు మాత్రం కాదు సార్, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్. మీరు ఎవరెవరు అయిపోతున్నారో నాకు ఒకసారి చెప్పండి సార్. ఇవన్నీ కన్ఫర్మ్ రా సార్? ఏం రాస్తున్నావురా? మీరు ఎవరిని చంపబోతున్నారో లిస్టు రాస్తున్నారు సార్. ఎందుకురా? ఎందుకని సార్, మీరు ఎలాగో వాళ్ళు చంపేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మీరు చచ్చిపోతున్నారు కదా, ఇన్సూరెన్స్ చేయమంటారు సార్. తర్వాత మా పరిస్థితి ఏంటి సార్? అదే సార్, మీ పరిస్థితి ఏంటో నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైందా సార్? అర్థమైంది. సార్ను తీసుకెళ్లి లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీ చేయండి. ఇంటికేనా? సరే గాని నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా? మొత్తానికి నువ్వు కోతి బుద్ధి పోనిచ్చుకున్నావు కాదురా. కోతి బుద్ధ? లేకపోతే చూసిన వెంటనే లవ్ ఏంటి? నాన్సెన్స్. అది జెంట్లమెన్ లక్షణం కాదు. చూసిన వెంటనే లవ్ పుట్టే కోతి బుద్ధ అంటే జెంట్లమెన్ ఎవరికి చూసిన వెంటనే లవ్ పుట్టరా? అదేనా నీ ఫీలింగ్? దిస్ ఇస్ మై ఫ్రెండ్ మిస్టర్ రజనీ. ఓహో, ఈయనకేనా నిన్ను చూడగానే లవ్ పుట్టేసింది? అది ఎలాగండి? నీళ్ళు నువ్వు అటేను మేడం ఇటు రండి. సపోజ్ మీరు కార్లో ట్రావెల్ చేస్తున్నారు అనుకో. రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న నలుగురు కుర్రాళ్ళలో ఒక కుర్రాళ్ళ మీద నేను దృష్టి పడింది. కొంచెం కాన్సన్ట్రేట్ చేశాం. నీ మనసులో ఏదో తెలియని చిన్న ఫీలింగ్. నీ కారు వెళ్ళిపోయింది. ఒకవేళ నీ ఫీలింగ్ తెలిసి ఆ కుర్రాడు పరిగెత్తుకుని వచ్చి నీకు ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకో, ఏమీ ఆలోచించకుండా పడిపోతాం. హలో, ఏంటి ఎవడన్నా గుర్తొచ్చాడా? ఇంటికి వెళ్ళి ఆలోచించు, జీవితానికి ఉపయోగపడతాడు. నీలు రావే. ఏమైంది? నీలు, ఇతనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నువ్వేమాత్రం ఛాన్స్ ఇచ్చినా పడగొట్టేస్తాడు. ఆ తర్వాత మేం కూడా లేవది. ఏమంటున్నారు? తమరెంత ముదురో చెప్పింది. వాళ్ళకేం నీళ్ళు ముదిరిపోయారు. మొగుడు మంచోడు కాకపోయినా వంగదీసి 4 గుద్దులు గుద్దు మరీ దారిలో తెచ్చుకుంటారు. పాపం నీకని ట్రిక్స్ తెలియదు కదా. నాలాంటి మంచోడైతే అడ్జస్ట్ అవ్వగలవు. ఓ, నువ్వు మంచోడవని ఫీలింగా? ఏమా, నీకేం ఎంజాయ్ చేశాను? నా మనసులో ఏముందో ఏంటో తెలుసుకోకుండా నిన్న పార్టీలో నువ్వు ఐ లవ్ యూ చెప్పేయటం మంచి లక్షణమేనా? చెప్పాలి నీళ్ళు, లేకపోతే ప్రమాదం. మనసులో ఉన్న ప్రేమని మొహమాట కొద్ది మనసులోనే దాచుకుంటే మా చంటిగాడి ప్రేమ కథలా అవుద్ది. చంటిగాడి ప్రేమ కదా? అదేంటి చెప్తా కదా. వాడు రోజు బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూశాడు. ఆ రోజే అమ్మాయికి లైన్ వేయాలని డిసైడ్ అయిపోయాడు. మరి ఒక అమ్మాయికి లైన్ వేయాలంటే ఆ ప్రాసెస్ ఎంత కష్టమో తెలుసా? ముందుగా అమ్మాయికి మనం మొహం పరిచయం చేసుకోవాలి. మన టాలెంట్ ని బిల్డప్ ని ఆ అమ్మాయికి చూపించాలి. ఎందుకు? ఆ అమ్మాయి దృష్టి మన మీద పడ్డానికి. ఆ తర్వాత మనం తలపెట్టిన కార్యక్రమం ఏంటో ఆ అమ్మాయికి తెలియాలి. అంటే వీడు నాకు లైన్ వేస్తున్నాడు అన్న విషయం ఆ అమ్మాయికి క్లారిటీ ఉండాలి. మనోడు అవన్నీ బాగానే ఫాలో అయిపోయాడు. వీడి మొక్క రోజు చూడలేక ఓ వర్షం పడిన పగలు ఆ అమ్మాయి నవ్వించింది. మనోడు కూడా నవ్వాడు. అప్పుడే స్టార్ట్ అయింది
ఇద్దరు కలిసి బాగానే తిరిగేవారు. అమ్మాయి దృష్టిలో మంచి రావడానికి మనసుకి ఇష్టం లేకపోయినా పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు. మనసులో ప్రేమ విషయం చెప్పేస్తే కనీసం పెట్రోల్ ఖర్చు అయినా తగ్గుతుందని ఆశపడ్డాడు. అయితే అసలు విషయం అమ్మాయికి చెప్పలేక ఇంట్లో కూర్చొని మందుకి సిగరెట్లకి ఖర్చు పెట్టడం మొదలెట్టాడు. ప్రేమ విషయం చెప్తే ఉన్న పరిచయం కాస్త పోతుందేమోనని తీవ్రంగా షట్టిప్పేసి మరీ ఆలోచించి చించుతుండగా ఎవరో తలుపు కొట్టారు. ఎదురుగా అన్నయ్య, ఈయన మీ బావగారు. సారీ అన్నయ్య, నీ మనసులో ఈ ఆలోచన ఉందని నాకు తెలీదు. మనసులో ప్రేమని కనుక్కోలేం, చెప్పిన ప్రేమని కాదన్నాం. నువ్వు కొంచెం లేట్ అయ్యావు. సరే నేను బయలుదేరుతాను. అప్పుడప్పుడు వస్తుంటాను డబ్బుల కోసం. అప్పుడు చంటిగాడికి వచ్చింది కన్నీళ్ళు కాదు, రక్త కన్నీళ్ళు. మంచి మూడ్లోకి వచ్చింది. ఇప్పుడు అడిగే చెప్పేసుకుంటున్నాను. ఏంటి ఓకేనా? నో, అయినా ఎందుకు నేను ప్రేమించాలి? ఏ పెళ్లి పెట్టాక లేకుండా ఎంతకాలం తిరుగుతావు? లైఫ్ లో సెటిల్ అవ్వా? ఎవరినో ఒకరిని చేసుకోవాలి కదా. అది నేనే ఎందుకు కాకూడదు? ప్లీజ్ నీళ్ళు, చిన్నప్పుడు క్లాస్మేట్స్ చాలా కాలం తర్వాత కలిసి లవ్ చేసుకుంటే ఆ కాన్సెప్టే బాగుంటుంది. కొంచెం ట్రై చేయవా? ఇక్కడ కాదు ఒకసారి లే ఓపెన్ చేయి. ఇంటికెళ్ళి ప్రశాంతంగా ఆలోచించు. ఏమని? ఎందుకు లవ్ చేయాలి అని కాకుండా ఎందుకు లవ్ చేయకూడదు అని పాజిటివ్ గా ఆలోచించు. ఓకే, వెళ్ళమ్మా వెళ్ళు. Feeling well. See you tomorrow. Bye. Okay, bye. ఏం లేదు, రోజు ఒకడు నా వెంట పడుతున్నాడు. నువ్వు కొంచెం వార్నింగ్ ఇవ్వాలి. చెప్పండమ్మా, ఎవడాడు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే పర్వాలేదు, తనకి కొంచెం భయం. జస్ట్ నువ్వు భయపెడితే చాలు, ఇంక నా వెంట పడడు. ఓ కాలో చేయో తీసేనా? వద్దు, చంపేస్తా. వాడి ఒంటి మీద మాత్రం చేయపడకూడదు. ఎలాగమ్మా మరి? ట్రై చేయి. ఎలా చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించుకో. ఎక్కడుంటాడు? ఏం పేరు నీ పేరు? రజని. నిజమేనా? నీ పేరేంట్రా? అన్న 7 గంటలన్నా. ఏం చేస్తుంటావు? రోడ్లు ఉడుస్తుంటాను. నీకు నీలిమ కావాలా? ఎంత ధైర్యం రా నీకు? ఇంకోసారి మా నీలిమ జోలికి వచ్చావనుకో. నీలిమ ఎవరో నాకు తెలియదు అన్న.
చెప్తాను నీలిమెవరో. నాకే పాపం తెలియదన్నా. ఈ గొడవకి నాకు ఏ సంబంధం లేదన్నా. సంబంధం లేదు కాబట్టి చంపకుండా వదిలిపెడుతున్నారా? పోరా. హాయ్ సార్. హలో, నా పేరు బ్రహ్మేంద్ర అండి. ఏజెంట్ని. మీరేం చేస్తుంటారు సార్? ప్రేమిస్తుంటాను. ఎవరిని? నన్ను ప్రేమించిన వాళ్ళని. ఎందుకు సార్ రిస్క్? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించచ్చుగా. వాళ్ళు ప్రేమించేటప్పుడు మనం ఎందుకు ప్రేమించడం? వీపుదాం అన్నప్పుడు వీపేతాం వాళ్ళరా. సంక దొరికింది కదా అని సీట్టామనుకో స్మెల్ వచ్చేది. మనల్ని కాదులే సార్. నన్ను మాత్రం కాదు సార్. సార్ సార్ ఏం సార్ మీ నస? నసగా సార్, కసి జాయిన్ అయిన గంటగా పాలసీ చేశారు సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్. ఇంతవరకు ఒక పాలసీ చేయలేదు సార్. సార్, 2వ పాలసీ చేసే వరకు 3వ పూట పోయించే తెలుసుకోలేదు సార్. ఆ ఫస్ట్ పాలసీ చేసిన చేయి మంచిది కదేమో, వెళ్ళి నరికే. ఏం సార్, నా చేయి నన్నే నరకమంటారేంటి సార్? అంటే ఫస్ట్ పాలసీ నేనే చేసుకున్నాను సార్. సార్, 2వ పాలసీ మీరు చేయండి సార్. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. నాకెందుకు పాలసీ? మీకోసం కాదు సార్, మీ వెనకాల ఉన్న కోసం సార్. నా వెనక ఎవరు లేరు. పోనీ ముందు అది కాదు సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు పాలసీ చేశారనుకోండి సార్, మీకు ఏదైనా జరిగితే మీ వెనకాల ఉన్న లక్షాధికారులు అవుతారు. మీరు ఏకంగా పోయారనుకోండి, మీ వెనకాల ఉన్న కోటీశ్వర్లు అవుతారు. ఓహో, అప్పుడు నాకంటే ఈ పాలసీ వల్ల నా ముందు అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అంటారు. అయితే నాకు ఇది అసలు అక్కర్లేదు. ఎందుకంటే నా ముందు వెనకే కాదు, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. మీకు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. 2 భార్యలో పిల్లడు. నీ మొహానికి? మొహానికి కాదు సార్, నా పర్సనాలిటీ సార్. సార్, పొరపాటు అయిపోయింది సార్. ఒక భార్య 2 పిల్లలు సార్. అయితే వాళ్ళు త్వరలోనే లక్షాధికారులు అవుతారు. అదేనా సార్? ఉండి తెలుస్తుంది. ఒరే ఆటో డ్రైవరు, గుద్దితే గుద్దావు గాని నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేస్తావురా. అయిపోయింది, నా టైం అయిపోయింది. బంగారు, నా టైం అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నా. వీడెవడో వెళ్ళిపోతున్నాడంట. టచ్లోకి వెళ్దాం. నా టైం అయిపోయింది. నమస్తే బ్రదర్. ఏంటి బాగున్నారా? నేను ఇలా బెడ్ మీద పడుకున్నాక మా తరపాలు, నా తరపాలు ఎంతో మంది వచ్చారు, కానీ మీరు ఇలా నవ్వుతూ పలకరించే ఒక్కళ్ళు లేరు బాబు. నవ్వుతూ పలకరించడానికి మనిషే తెలియాలా? మనసు తెలిస్తే చాలు సార్. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు మహారాజు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను చచ్చిపోయే ముందు మీలాంటి మంచి వాళ్ళు కలడు నా అదృష్టంగా భావిస్తున్నాను. చచ్చిపోతున్నారా? అంటే మీకు మీరే డిసైడ్ అయిపోయారా? ముందు ఆ డాక్టర్లు డిసైడ్ చేశారు, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు పోతే పోయావయ్యా. నీ భార్య పిల్లల సంగతి ఏంటయ్యా? ఆ మాట అన్నప్పుడల్లా ఆయనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడుకుంటుంటారండి. పాట? ఏం పాట బాబు? ఏ గొడవ లేదు సత్తే, ఏ బాధ లేదు సత్తే. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ పాట ఎప్పుడు పాడుకున్నా నా మనసు అంతా ఆనందంతో పొంగిపోద్ది. సినిమా వాళ్ళే ఉందయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చిన పాట ఏదో డ్రా చేస్తారు. నా మాట విని మనీ బ్యాక్ పాలసీ అని ఉంటుంది. అది మీరు చేసి చచ్చిపోయారనుకోండి, మీ డబ్బు రెగ్యులర్ గా మీ ఆవిడకి వస్తుంది. సంతకం చేయడానికి నాకు ఓపిక లేదు, కట్టడానికి డబ్బులు లేవు. మీరు ఓ పని చేయండి. ఏంటి? మా ఆవిడ్ని మీరు పెళ్లి ఏంటి? చేయండి. మీ ఆవిడ? నేనా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. దాని పేరు బంగారు అంటే, దాని మనసు బంగారు అంటే, అది ఎంత పదివేతో చుట్టాలు అడిగి ఎంక్వైరీ చేసుకోండి. అటువంటిప్పుడు మీ చుట్టాల్లో నన్ను చేసుకోమని చెప్పయ్యా. మా చుట్టాలందరికీ తెలుస్తున్న విషయం, నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబు. ఏంటి? నాకు డాన్స్ చేసి చెప్తాను. ఏయ్, అవతల కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి మా హడావుళ్ళ మేముంటే ఏంటి నీ ఎదగోలా? కోమాలో ఉన్న పేషెంటా? అయితే అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, అక్కడ ట్రై చేస్తా. కోమాలో ఉన్నాడు. Slowly open your eyes. నన్ను గుర్తుపెట్టారా? చంపడానికే తిరుగుతున్నా. ఈడు ఆల్రెడీ చావును టచ్ చేసి వచ్చింటాడు. ఎంత కష్టమైనా వీడు మాత్రం ఉండదు. ఓకే, సార్జన్ గడ్ ఎఫెక్ట్ బాగా పనిచేసిందేమోనే. మీ బుజ్జిగడ్ రాలేదు? నేను వెళ్తున్నా. ఐఎమ్ గెటింగ్ బోర్.
హాయ్ హాయ్. కూర్చో, నీతో మాట్లాడాలి. కొంచెం పక్కన తినమ్మా. హాయ్. హాయ్. చెప్పు నీళ్ళు, ఏంటి నా కోసం ఎదురు చూసినట్లు? షట్ అప్. నిజాలు మాట్లాడితే కొంచెం కోపం వస్తుందిలే, అది కామన్. అలాగా? అయితే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి నిజం. ఏంటది? దానికి మీరంటే ఇష్టం లేదు. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు దాని వెంట పడుతున్నారు? ఏ, నన్ను ట్రై చేసుకోవచ్చు కదా? ఏ, నువ్వు ఖాళీయా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎవరికి నచ్చట్లేదా నువ్వు? ఏంటి, నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఆల్రెడీ 5 మెంబర్స్ రన్నింగ్, చాలా మంది వెయిటింగ్. ఆహా, ఈ కాలంలో కూడా నీలాంటి పాంచాలు ఉన్నారంటే హైదరాబాద్ వాటర్ మహిమ. అయినా అంత మంది ఉన్నప్పుడు ఇక నేను ట్రై చేయడం. పోనీ నన్ను ట్రై చేసుకోవచ్చుగా? బాయ్ ఫ్రెండ్స్ లేరు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అసలు నీ మొహం చూస్తే ఎవడన్నా లవ్ చేస్తాడా? చచ్చినోడా. వాళ్లే కదా నీళ్ళు నిజం చెప్పమని చెప్పారు. ఏ నీలు, వాణ్ణి మొహాన్ని ప్రేమిస్తున్నాడే, నీ మనసుని కాదు. అమ్మని, వీళ్ళంటుంటే ఏమో అనుకున్నాను కానీ నిన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు నీళ్ళు, కానీ నా వల్ల అవుతుంది. నువ్వు నాతో కలిసి ఒక 1 వీక్ తిరుగు. ఎందుకు నీతో తిరగాలి? నాకు తెలుసు, నువ్వు నాతో కలిసి 1 వీక్ తిరిగితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతావు. అరే ఏంటి మీరంతా ఇలా సీరియస్ అయిపోయారు? నాకు ఇది మామూలే, చిన్నప్పుడు చాలా సార్లు కొట్టింది. తనకు భయం అనే విషయం కొంచెం కొత్తగా చెప్పింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోళ్ళు మనం ఏం చేస్తాం? ఏమంటా నీళ్ళు? ఓకే, నీ ప్రపోజల్ కి నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, దట్స్ స్పిరిట్. నువ్వు ఉండవే, 1 వీక్ నీతో ఎందుకు తిరగాలి? మొదలెట్టావా? నెల రోజులు తిరగమంటే తిరుగుద్దా? 2 రోజుల్లో ప్రేమ పుట్టమంటే పుట్టుద్దా? కానీ నేను ప్రేమించట్లేదు కదా, మరి నీతో కలిసి ఎలా తిరుగుతుంది? ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమికులా తిరగడం రొటీన్, ప్రేమించుకోకుండా ప్రేమికులా తిరగడం వెరైటీ. ఈ వారం రోజులు నాతో కలిసి తిరిగితే ప్రేమించడం నా తప్పో, ప్రేమించకపోవడం తన తప్పో తెలుస్తుంది. అలాగని రోజంతా నీ సొల్లు కబుర్లు వినటం నా వల్ల కాదు. రోజు మొత్తానికి నీకు 1 hour టైం ఇస్తాను. అంతేకాదు, టైం అండ్ ప్లేస్ నేనే చెప్తాను. ఆహా, ఆ 1 hour చాలు నా మనసులో ఉన్న ప్రేమ నీతో చెప్పి ఒప్పించడానికి. ఆఫ్టర్ 1 వీక్ నా దారి నాది. మరి నా దారి? జాతీయ రహదారి. నీకుందలే కృష్ణా గోదావరి. హాయ్ నేను ఏంటి చాలా ట్రిమ్గా ఉన్నా? ఫస్ట్ రోజు కదా, మరి నా మనసులో ప్రేమను చెప్పుకోమంటావా? నాకు చిన్న పని ఉంది, పని అయ్యాక చెబుతూ గాని. అంతవరకు కాస్త ఓపిక పట్టు. రావే. ఐమ్ సారీ. ఎందుకు సారీ? నాకే ఫీలింగ్ లేదు. అదేంటి? బ్రతికినంత కాలం మా నాన్న జీతం మొత్తం మందుల రూపంలో మింగేవాడు. ఇప్పుడు నెలాఖరు రోజులో చచ్చిపోయాడు. మా నాన్నకి ఏడుపు రాలేదు, టెన్షన్ వచ్చింది. అప్పు కోసం తిరుగుతున్నాడు. ఎంత నా తండ్రి కదా. పాపం, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. మీరే ఫీల్ అవ్వకండి, ఆయనకి 100 ఏళ్ళు 2 ఏళ్ల క్రితమే నిండాయి. ఇప్పుడు 102. ఆయన ఇలాంటి డ్రెస్ లో వచ్చి ఫీల్ అవుతే అంత మ్యాచ్ అవుతులేండి. పాపం మీ నాన్నమ్మ. పాపమా? ఎలా తిట్టేదో తెలుసా తాతయ్యని? ఇప్పటిదాకా అందరినీ తిట్టింది. ఎందుకు? ఎవరు ఏడవట్లేదని. ఒకసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టు నటించరండి, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత నా మీద పడి ఏడుస్తుంది. అలాగే. రజని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో, ఇది దారుణం, ఇది అన్యాయం. ఎవడు ఇంత సడన్ గా చచ్చిపోవడం అన్యాయం. అన్యాయం చేసేసాడు మరోడా. నువ్వు వచ్చి నన్ను నేను వినిపించుకున్నా సరే, వద్దన్నా సరే, ఏదో ఒకటి చెప్పుకునేవాడు. రాత్రి చెప్పుకుంటానే పోయాడు నాయనా. అమ్మో,
గాంధీ తాత అంటే ఎంత ఇష్టం, చచ్చినంత ఇష్టం. అయ్యో శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూడాలన్నాడు. తీరా సినిమా చూడకుండానే దేవుడు చూడటానికి వెళ్ళిపోయినావా దేవుడా? ఊరుకోమ్మా ఊరుకో, చివరికి అందరూ పోయేవాళ్ళవే. భగవద్గీతలో ఘంటసాల గారు ఏం చెప్పారో తెలుసా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన. చెడిపోతే గుడికొస్తానని మొక్కున్నావా? ప్రేమించుకునే స్పాట్ అది. అలాంటి చోట ఎవరైనా ప్రేమించుకుంటారా? అక్కడ చెప్పమంటే ఎలా చెప్తాను? ఇలాంటి స్పాట్ అయితే ఓకే. అక్కడైతే మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పమన్నాను. నువ్వే ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అంటావేంటి? సరే ఇక్కడ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సారీ 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 సారీ, నాదే మిస్టేక్. ఇక్కడ చెప్పాను మరి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. పద, వాళ్ళెవరో స్వామీజీలు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫ్రెష్ గా చెప్తూ గాని. కమాన్. అది బెటర్. ఈ విభూతి 3 కోట్ల వాడమ్మా, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. వెళ్ళి రామ. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికే చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు. అయ్యే పని మాత్రం చెడగొట్టుకుని ఉంటే చాలు. ఎందుకు ఆయన దేవుడి మీద అంత పగపట్టు? అయినా దేవుడికి నీ మీద ఎందుకుంటుంది కసి? నీ నాలుకే కసి, దానికి దొర ఎక్కువ. దీన్నే నోటి దొరరా అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకను తెరిచుంచు. నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం ఒంగోనాయన. రెండు రోజులైంది, ఇది 3వ రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకి వెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి, నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది ఇవ్వు చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? పోకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తున్నాము. అలా అనిపిస్తుందా? ఏ టైం స్టార్ట్స్ కానీ ఇదేంటిది అమ్మోర్లా ఉంది. నెత్తి నోరు బాదుకున్నాను నీ మొహాన్ని చేసుకోనని. మా అమ్మ వినిసస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు, నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మగాడికి మగాడు సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా ఆ? ఏమో కొంచెం మర్యాద మాట్లాడు. అసలు మా బాధలు మేము ఉన్నాం. ఎవరేం చేసి తెచ్చాడో లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా మా అబ్బాయి ఎక్కడ నన్నే చూసి చెప్తున్నావేంటి? వారికి చెప్పొచ్చునా? అయితే వారికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు అంటే నాది, రూపం ఆడితే. అయ్యి బాబోయ్, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాను నేను. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? ఆ? మిమ్మల్ని నేను చెప్పేది అమ్మాయి కదా. ఏంటి, నువ్వు చెప్తే నమ్ముతాననుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ అని. ఆ? మీరైనా చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఆ? ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా సార్? కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరూ నీకే సపోర్ట్ సరే, చేస్తారు. ఇందుకు చెప్తాను నీ సంగతి. అంతే దొరికింది. నమస్కారం సార్. చెప్పు. ఏంటి సార్, అదే పని మీద ఉన్నారా? పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. దీని మీద ఒక సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి, పని తీసుకోండి. తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది. పాలసీ దొరికింది. ఏం సార్, ఏం సార్ ఇది? ఏం సార్ ఇది? సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారేంటి సార్? ఏంటి సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏం సార్, ఇప్పుడే మీరు ఫోన్లో మాట్లాడారా? బయట ఎలాగో కుదరట్లేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకునేవాట. బంగారం లాంటి కారు, నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం.
ఈడే సార్ ఎక్స్క్యూజ్ సార్. ఎక్స్క్యూజ్ ఎందుకులేండి, కూర్చోండి సార్. సార్ ఆ కారు నా కారే సార్. సార్ మనిషికి డబ్బులు అయిన అనుకోండి సార్, ప్రాణం విలువలు ఆడిపోతుంది సార్. పరిగెట్టుకుని వెళ్ళి కన్నతలతో చెప్తాను సార్. నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్? చూసారా, మీరు చెప్పలేకపోతున్నారు. మారాటలతో చెప్తుంది సార్. సార్ మీరు ఎవరండి? వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్. సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్, దానికి బాగా కట్లు కట్టించి ఊళ్ళో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్. ఒక్క పాలసీ. నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడు నన్ను ఒకటి పీకెళ్ళాడు. ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను రెండు పీకానంటే నువ్వు స్పాట్ డెడ్, చచ్చిపోతావు. నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? సంతకం చేయి. సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఇల్లు కాలు ఒకటి చేస్తుంటే ఏదో ఒకళ్ళు ఒకటి సార్. మర్యాద నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా? ఓహో, ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా? ఎస్ సార్. క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా? నాయనా ఏడుకొండలో వాడా తండ్రి, నేనెవరో నీకు బాగా తెలుసు. కూడికి కుటికి లోటు లేకుండా తారేపుల గుడిలో ఓ ఎకరం చేపలు చెరువు ఇచ్చావు, బోర్లో వాటా ఇచ్చావు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మోటార్ సైకిల్ ఇచ్చావు, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చే పెళ్ళాన్ని ఇచ్చావు. అది ఎందుకు ఎడుతుందో దానికే తేలడం. నా మాట ఎలక్షన్ కూతుర్ని ఇచ్చావు, దాన్ని హైదరాబాద్ లో చదివించి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాని పెళ్లి. టీవీ సీరియల్లో హీరో లాంటి మేనలని ఇచ్చావు, ఆడుతోనే పెళ్లి. పెళ్ళయ్యాక టీవీలో హీరోగా ట్రై చేస్తాను అన్నాడు. సరే ఆడి మాట మనం ఇంత కాదంటాం, ఓకే అన్నాం. ఈ మధ్య కొత్తగా బీపీ ఇచ్చావు, దాన్ని అసలు వాడలేదు. ఈ పెళ్లి జరిపించలేదనుకో దాన్ని ఆడాల్సి ఉంటుంది. నిన్ను అడగకుండా ఇచ్చావు కాబట్టి ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించేసి ఓ మనవల్లో మనవరాల్లో నా చేతిలో పెట్టేస్తే వాళ్ళతో నేను హాయిగా ఆడుకుంటాను. మాయా ఏడ్రా అత్త ఏడుస్తుంది. అది ఏడవకపోతే ఏరైతే గాని ఏడిస్తే ఏరైతే ఏంట్రా? ఏమ్మా పూజ ఎందుకు ఏడుతున్నావు? ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదండి. అలాగా ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చకపోతే ఈ పెళ్లి అయ్యాక నీకు నచ్చేవాడు తెచ్చి నీ పెళ్లి చేస్తాను గాని ఇదిగా అందాక ఏదన్నా మూలవు ఆడవా. ఇప్పటికిప్పుడంటే ఏం చేద్దాం? ఆయన తప్పంతా దీంతేనే. వాడు చాలా మంచివాడు, ఇదే భయపడి చేస్తోంది. చాలా సార్లు ప్రపోజ్ చేశాడు కూడా. ఏం డెసిషన్ అయినా ఇప్పుడు తీసుకో, లేదంటే లైఫ్ లాంగ్ నీ బావతోనే అడ్జస్ట్ అవ్వాలి. టాపిక్ ఏరుకొని చావనైనా చేస్తాను గానీ చచ్చిన వాడిని పెళ్లి చేసుకునే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేవే? నీకు ధైర్యం ఉంటే ఇప్పుడే ఇక్కడే మేము పెళ్లి చేసుకుంటాం. తాళిబొట్టు కూడా తీసుకొచ్చాను. ఓ పని చేద్దాం. రజని, ఈ రోజు నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం ప్రేమించుకుందాం. నువ్వు త్వరగా రా. ఎక్కడున్నావు? సరే నువ్వు ఈ తాళిబొట్టు తీసుకుని వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఈ పేపర్లో ఈ ఫోటో పెట్టి పేపర్ మీద నువ్వు చెప్పినట్టు రా. నాన్నగారి పాదాలకు నమస్కారాలు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దానికి 2 కారణాలు. ఒకటి, ఏ యాంగిల్లో చూసినా మీ మేనల్లుడు నాకు నచ్చడం లేదు. రెండోది, నేను అబ్బాయిని ప్రేమించాను. మీ మేనల్లుడిని చేసుకుని రోజు అతని మొహం చూస్తూ వాంతులు చేసుకునే కంటే నేను ప్రేమించిన వాడిని చేసుకుని ఏదో ఒక రోజు వాంతులు చేసుకోవటం బెటర్. ఈ లెటర్ తో పాటు నా కాబోయే శ్రీవారి ఫోటో పెడుతున్నాను. అతన్ని చూశాకైనా మీ మనసు మారుతుందని ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. పెళ్లి కూడా ఇక్కడే, నన్ను వెతకక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే వస్తాను. ఇట్లు మీ గారాల పట్టి. నాయన ఎరుకొన్నవాడా, చివరికి ఇది కూడా ఇచ్చేవా నాయన? ఏంటి కొత్త ఉంది? అయ్యి బాబు, నీకు నవ్వొస్తే ఇన్ని ప్రమాదాలు జరుగుతాయి ఏంటే? ఈసారి నీకు నవ్వొస్తే 1 గంట ముందు చెప్తే ఒరేయ్ ఇది ఎక్కడున్నావో పట్టుకుంటా. మాయా ఈ ఫోటోలు ఉంది వీడే. ఏంటి జనం తెరవేట్ చేస్తున్నారు? కొంపదీసి నీళ్ళేమన్నా మరతెట్టేసింది ఏంటి? చూసావరా మీ అత్త ఎడితే ఎంత మంచి జరుగుద్దో. కావలసిన మన దగ్గరికి వచ్చారా? మీ టైం స్టార్ట్స్ నౌ. నీకోసమే వచ్చాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే జీవితమే లేదు. ఏం కావాలి బాబు? నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ ఎలా కాయస్ పట్టుకరా. తీసుకో బాబు. ఎలా తినాలిరా బాబు? నువ్వే తీసివు. ఎంత చెప్తారా బాబు? ఇదిగో అయిపోయింది బాబు. మరి నేను వెళ్తాను బాబు. నువ్వు ఉన్నా నాకేం నష్టం లేదు. ఉంటావా వెళ్తావా? బాబు డబ్బులు ఇస్తే
డబ్బులుంటే నీ ఐస్ ఎందుకు తింటాను బాబు? డబ్బులుంటే ఈ ఐస్ ఎందుకు అమ్ముకుంటాను బాబు? నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంత చిన్న పిల్లవా అన్నాడు కదా, బుద్ధి లేదు. పక్కనున్న అతన్ని అడగొచ్చుగా. ఆయన ఎందుకు ఇస్తాడు బాబు? ఆయన మా నాన్న కాబట్టి బాబు. ఎవడా నీకు నాన్న? మీ ఇద్దరు కలిసి నాకేదో టెండర్ పెట్టారు బాబు. నా డబ్బులు ఇచ్చేయండి బాబు. నా డబ్బులు ఇదిగో తీసుకో. థ్యాంక్స్ బాబు. ఇక్కడి నుంచి ఎందుకురా నాన్న అని పిలిచావు? అసలు ఎవరా నువ్వు? నేను ఒక అనాథం సార్. నాకు అమ్మా నాన్న ఎవ్వరు లేరు సార్. కంటాన్న మొబైల్ అంతా నానా అని పిలుస్తుంటాను సార్. అడవాళ్ళని అమ్మా అని పిలుచుకుంటూ బతుకుతుంటాను సార్. అంతేగాని ఐస్ కోసం మాత్రం కాదు సార్. సారీరా, నీకు ఇష్టం వచ్చిన సార్ మనస్ఫూర్తిగా నాన్న అని పిలు. నేనేమి అనుకోను. ఓకే? పాప ఎలా పుట్టాడో ఏంటో. హాయ్. హాయ్. ఎవరా పిల్లాడు? నా రొంకు మొగుడు. ఏమైంది నీకు? నాకేం కాలేదు, నీకే మళ్ళీ ఛాన్స్ దొరికింది ఆ పిల్లాడు వల్ల. అంటే? అంతే కదా మరి. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడి నా మీద జాలి పడతావేమోనని వెయిట్ చేస్తుంటే. ఎందుకలా? నువ్వు అలా జాలిపడి సారీ చెప్తుంటే, నేను సిగ్గుపడి బెట్టి చేస్తుంటే భలే ఉంటుంది ఆ ఫీలింగ్. నేనెంత ఊహించుకున్నాను తెలుసా? నీ కోరికలు ఎక్కువేమి? ఏదైనా తేమిస్తే కదా తగ్గించుకోవడానికి. జనంతో కొట్టేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. హబ్బా, టైం టైం టైం. ఇష్టపడ్డ దాన్ని దక్కించుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో నీకు తెలుసు కదా. మరి నా ఫ్రెండ్ ఇష్టపడిన వాడితో పెళ్లి జరగకపోతే తను ఎంత ఫీల్ అవుతుంది? నీ పుణ్యమా అని దాని పెళ్లి జరిగింది. సంతోషించాల్సింది పోయి ఏదో కొంపలంటుకుపోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? ఓకే, అంత మంచి పని చేసినందుకు ఎక్స్ట్రా 15 minutes టైం ఇస్తాను. ఓకే, చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేవుడా, ఏ ఆటంకాలు లేకుండా పని అయిపోయేలా చూడు స్వామి. అమ్మొస్తుంది, నీకు పెళ్లి చేస్తాదంట. చూసా స్వామి. ఏంటి, నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి. ఏమయ్యా, మొగుడు పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటాయి. సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల్ లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్లో వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైతి కానా, ఇవాళ నువ్వోనైనా తెలుసుకున్నారా? సార్, ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి. ఇంట్లోంచి వచ్చేసి నీతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇది అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. అవును నిజమే సార్. ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించారు. ఏం చేద్దామమ్మా? ఇంత జరిగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్. మేము కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇవ్వండి. ఎక్కడెట్టు కావాలి ఇది? సిటీ అవుట్స్కట్స్ లో ఏమైనా స్థలం కొన్నావా? మరి మొహం ఎందుకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అలా పెట్టావు, కొంపలు మునిగిపోయినట్టు? ఏముంది, ఇవాళ 6వ రోజు కదా, చెడగొట్టడానికి ఏం ప్లాన్ వేసావని. నన్ను కాపాడండి సార్. రారా బాబు రా. నువ్వు వస్తావు తెలుసు, కానీ ఎందుకు వచ్చావో తెలీదు. ఏంటి సంగతి? నన్ను కాపాడండి సార్, వాళ్ళు చంపేస్తారు సార్. మరి ఇంకే హాయిగా చచ్చిపోవచ్చుగా. ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? ముందే తెలుసు కాబట్టి. ఇప్పుడు నీ వెనకాల రౌడీలు వస్తారు, వాడిని చంపేస్తానంటారు. వదలకపోతే నన్ను కూడా చంపేస్తానంటారు. అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి ఉందే, పేరు నీలిమ. నమస్కారం. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు, గంట దొబ్బుద్ది. టైంకి నీలిమ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఓ ప్రాణం పోయేది. తెలివిగా వీళ్ళని మాటల్లో పెట్టి ప్రాణం కాపాడారు. కీప్ ఇట్ అప్. రావయ్యా. వస్తాను సార్. నీలు నీలు సారీ నీలు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళతో నాకేం సంబంధం లేదని? ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నీలు ఇప్పుడే చెప్పేస్తా. అలాగే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాయ్. నీలు 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 నీలు.
నీళ్ళు చెప్పేస్తున్నా. హాయ్. No, 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 no. You are already 2 minutes late. I'm sorry. ఆవేశంలో పరిగెత్తి టైం వేస్ట్ చేసుకున్నాం. జస్ట్ ఫోన్లో చెప్పాల్సింది. Too bad. Bye bye. కోపం వస్తే వెంటనే బయట పెట్టాలి మీరు, లేదంటే బ్రెయిన్ దెబ్బతినేస్తుంది. నీ మీద ఎలాగూ ప్రదర్శించలేను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. ఈ రాయి నా కాలికి తగిలి నీకు సాయం చేశాను. నా కోపం అంటే ఈ రాయి మీదే. దీనివల్లే ఆ 2 నిమిషాలు వేస్ట్ నీళ్ళు ఆగు. నేను నాకు ఒకే ఒక్క రోజు, ఒకే ఒక గంట మాత్రమే మిగిలింది. ఎలాగైనా చెరగొట్టే తెలివితేటలు నీకున్నా. రేపు నేను చెప్పిన ప్లేస్కి రా. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్. మన కమిట్మెంట్ లో లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు వస్తావు కదా? మౌనంగా వెళ్ళిపోతుందంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత చేస్తేనే కానీ వర్కౌట్ అవ్వలేదు. రేపు ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి మనసులో ఉన్నదంతా కక్కేయాలి. అమ్మాయి ఏడ్చుకుంటా వెళ్తుందంటే ఈడింకా ఏడ్పించడం మానలేదన్నమాట. తనేమనుకున్నా సరే ఎలా కాలో చెయ్యో తీసేయాలి. బాబు ఈడేంటి? ఎరా ఇంకా మానలేదా? ఏం చేస్తే మారుతావురా? నీకెలా చెప్తే వింటావురా? ఎట్లా చెప్పాలరా? నాన్న ఒక్క మాట వినన్నా, నేను చెప్పేది కొంచెం వినన్నా ప్లీజ్ అన్నా. ఏం లేదన్నా, రేపు ఒక చిన్న పని ఉందన్నా. అన్న ఇవాళ రేపు వదిలే అన్న. ఎల్లుండి నువ్వు రమ్మన్న చోటికి వస్తాను. నువ్వు ఎంత కొట్టినా కొట్టించుకుంటాను. పల్లెత్తి మాట కూడా అన్నాను. ఎందుకంటే పాప నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు అన్న. నీ కోరిక కూడా తీరినట్టుంటది. కుదరతురా. ఈ రోజు నీ కాలో చెయ్యో తీసేయాలరా. అరే అది అసలు కుదరదన్నా. ఎందుకు కుదరదురా? అన్న ఒకసారి వెనక్కి చూడు. పొద్దునే రాజకీయాల్లో జాతకం చూసుకుంటే ఊరంతా షికార్లు కొడతా ఉంది. అమ్మాయితో అనుకున్నాను, ఇలా సోలోగా అనుకోలేదు. గోడు కొత్త పాటలు బాగున్నాయి కదా వేసుకున్నాను. ఒక్కో రంగు ఒంటికి పడదంట. ఇదన్నమాట రిజల్ట్. ఈ కార్యాన్ని కానీ ఏదైనా ఆట గుర్తు. రజనీ, ఈ రోజు ప్లేస్ నువ్వే చెప్తానన్నా. ఎక్కడున్నావు? దామ్మా దా. వచ్చావా? నిన్నే ముహూర్తంలో ప్రేమించడం మొదలు పెట్టాను గాని కలిసి రాలేదు. అందరూ శత్రువులు అయిపోయారు. మీ ఫ్రెండ్స్, ఆ రాయి, ఆ టార్జాన్ గడు ఒకడు. ఆడికి చిలక్క చెప్పినట్టు చెప్పాను ఎల్లుండి కొట్టుకోరా అని. అయినా పరిగెట్టించాడు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటే చివరికి హైదరాబాద్ లో తిరిగే వాటర్ ట్యాంకర్ కూడా ఇష్టం లేదు. బుద్ధి పడదొప్పింది. ఇంకా చూస్తావే మొదలెట్టు. ఆ ఈటీవీలో ప్రభాకర్ లాగా యో టైం స్టార్ట్ నౌ అని. ఈ రోజు కూడా నువ్వే రిక్కేస్తున్నావుగా కాబట్టి ఇంకా ఒప్పుకుంటే యాహూ అని కూడా అనొచ్చు. వద్దమ్మా వద్దొద్దు వెళ్ళు. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి ఇప్పుడే కదా లవ్ చేయడం మొదలు పెట్టావు. వారం రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేదేముంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి నా ఫ్రెండ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పావు, గుర్తుందా? దానికి ఆ ఫీలింగ్ కలిగిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కలిగింది. టీవీలో నీ ఇంటర్వ్యూ చూసినప్పుడే. మరి ఈ వారం రోజులు ఎందుకు నన్ను? నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. అంతకు ముందే నేను లవ్ చేశాను. వెంటనే నేను ఐ లవ్ యూ అని చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది. ఈ వారం నుంచి నేను ప్రేమించిన మనిషి నన్ను ప్రేమించమని నా వెంట తిరుగుతుంటే నేను ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? అది సరే, ఆ టార్జాన్ గారు నన్ను ఎందుకు కొట్టాడు? ఆ సచ్చినోడికి చెప్పాను కొట్టద్దురా అని. జస్ట్ భయపెట్టమన్నాను. ఎందుకు భయపెట్టమన్నావు? ఏమో, చిన్నప్పుడు కోతిగాడివి కదా, సిల్లీ లవ్వో సీరియస్ లవ్వో తెలియాలిగా. భయపెడితే పారిపోతాం అనుకున్నాను. ఓహో. కానీ నా కోసం రాయిని కూడా తన్నావు. ఫోన్లే పర్లేదనిపించింది. అందుకే రజనీ, మనం అర్జెంటుగా పెళ్లి చేసేసుకుందాం.
ఇంకా ప్రేమించుకున్నా బోరే. మరి మీ పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పాలి కదా. నాకెవ్వరూ లేరు. ఉన్న అన్నయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పుకో మీ పెద్దవాళ్ళకి. నీలు, నాకు ముందు వెనక ఎవరు లేరు. మనిద్దరికి ఉన్నది మీ అన్నయ్య ఒక్కడే. తనకు కూడా చెప్పకపోతే ఎలా? కాబట్టి మనిద్దరం తన దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పి ఆశీర్వదించమని అడిగాం. ఇంకా నయం, ఇద్దరం కలిసి తన దగ్గరికి వెళ్ళటమా? తన సంగతి నీకు తెలీదు. ఒప్పుకోవటం ఎలా ఉన్నా వెళ్తే ఇద్దరం తిరిగి వస్తాం లేదో కూడా తెలీదు. అయినా నేను తనతో మాట్లాడి చాలా కాలమైంది. ఇప్పుడు మన విషయం తనతో చెప్పటం నాకు ఇష్టం లేదు. అప్పుడు తప్పు నాదవుతుంది తెలుసా? చూడీలు, ఏదో ఒక రోజు నువ్వు మీ అన్నయ్య కలిసిపోతారు. మీ అన్నయ్య ముందే తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాలి. నా మాట విని రేపు మనిద్దరం కలిసి మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం, సరేనా? సరే, నీ ఇష్టం. కానీ ఎప్పుడు వెళ్దామో నేనే చెప్తాను. బయటకి ఎప్పుడు వచ్చారు సార్? ప్రయాణం బాగా జరిగిందా? సార్ 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 పాలసీ చేయండి సార్. నేను ముగ్గురిని చంపడానికి తిరుగుతున్నాను. సార్ సార్ వాళ్ళలో ఒక్కడని చెప్పండి సార్. వాళ్ళ చేత ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. చంపాల్సిన ఇద్దరు ఒకే చోట దొరికితే చెడగొట్టాలి. మీరు ఆలోచన ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా మిమ్మల్ని చంపేస్తారు సార్. మీరైనా ఒక పాలసీ చేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కటి చాలా. సో మీ అన్నయ్యకి ఇష్టం ఉన్నా లేకున్నా అతనే పెళ్లి చేసుకుంటానంటావు? తన ఇష్టంతో నాకు పని లేదు అంకుల్. నేను ఇష్టపడ్డాను అంతే. పట్టుదల విషయంలో వాడికి చెల్లెలు అనిపించుకున్నావమ్మా. చూడమ్మా, మీ అన్నయ్య నాకు ఎంత ఫ్రెండ్ అయినా వృత్తి విషయంలో శత్రువే. వాడు ఎలాగూ ఇక్కడికి రాడు. నువ్వైనా అప్పుడప్పుడు వస్తున్నమ్మా. ఈ పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి వస్తాం అంకుల్. ఎనీవే, నీ కాబోయే శ్రీవారికి ఏమీ అవ్వకుండా ప్రొటెక్షన్ కావాలి, అంతేగా? భయపడకమ్మా. ఆ టైంకి ఆ ఏరియా సీని పంపిస్తాను. నువ్వు హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. మై ప్లెజర్. టేక్ కేర్ బేబీ. Bye. బాయ్. రేపు ఒకసారి పార్థసారథి ఇంటికి వెళ్ళు. ఒరేయ్, పార్థసారథి ఇంటికి పోయి సార్ ఎవరైనా అడగగానే ఒకే ఒక మాట చెప్తూ రావుగా డ్రైవర్ అని మాత్రం బదిలీ. అంతకు మించి నీ నోటిని ఏమాత్రం ఉపయోగించు. అక్కడ నీ మాట నీ కథలకే కాదు, నీ కంటి చూపులో తేడా వచ్చినా ఇంటికి తిరిగి వెళ్ళేది నేను మాత్రమే. ఇది సంగతి చాలా బాగుంది. నవ్వు భలే రిలాక్స్ చేస్తుందండి మనిషిని. మనసులో ఏ బాధలున్నా గానీ భయాలున్నా గానీ ఆ క్షణం మర్చిపోయేలా చేస్తుంది. సడన్ గా అయితే నాకు గుర్తుకొస్తే అక్కున ఆగిపోతుంది. ఏంట్రావు గారు, ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? చాలా రోజులైంది కదా కలిసి. మన పని మీదే తిరుగుతున్నాను సార్. మన పనే? అదే సార్, అప్పుడు మనం వద్దనుకున్న డీల్ ఇప్పుడు మనకే వచ్చింది. అదే సార్, ఆ 500 crores ప్రాజెక్ట్. ఓ అదే. చాలా ప్రెస్టేజ్ ఇష్యూతో మీకోసం వాళ్ళ దగ్గర ఫైట్ చేశాను సార్. ఎందుకు సార్ డబ్బు? అదే సార్, అలా అంటారు. కొత్తగా డబ్బు వచ్చిందంటే కొత్త శత్రువు పుట్టినట్టే. నిజం బాబు, మనం తప్పులు చేసి చేసి
డబ్బుతో పాటు శత్రువుల్ని సంపాదించాం. మనతోనే ఫైట్ చేశాడంటే అవతల వాణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. ఏదో రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. నా ఇంటికి రావడానికి ఛాన్స్ ఎలాగూ లేదనుకోండి, నీలా చనువుగా ఇంటికొచ్చే వాళ్ళనే ఎంచుకుని నాకు స్పాట్ పెడతారు. ఇప్పటికండి నాకు మీ మీద ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ నాకు అలాంటి డౌట్ వస్తే అన్నా, ఎందుకో ఆ రావు గారు అలాంటి వాడు కాదనిపిస్తుందనా? నాకు తెలుసురా, జస్ట్ డౌట్ వచ్చింది అంతే. అన్నయ్య 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 లోపలికి కూడా రావా? నువ్వేంటి ఇక్కడ? నేనే రమ్మన్నాను. ఎందుకు? ప్రొటెక్షన్ కి. నీ ఇంటికి రావడానికి నీకు ప్రొటెక్షన్ ఏంట్రా? నాకు కాదు, తనకి. ఎవరతను? నాకు కాబోయే మొగుడు. అక్కడ నిలబడదు. ఇప్పుడు నేనేమన్నా చేయాలనుకుంటే నువ్వు తెచ్చుకున్న ప్రొటెక్షన్ ఏం చేస్తుందిరా? అన్నా, ఇంకోసారి వార్నింగ్ ఇచ్చినా, ఒకసారి కొట్టినా, అయినా వదలట్లేదు చెల్లెమను. వేసేయమంటావా? నీకు చాలా ఎక్కువైంది, మూసుకుంటావా? తల్లిదండ్రులు లేని పిల్ల, చెల్లెైన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చాలా రోజుల తర్వాత వచ్చి అన్నయ్య అని పిలిచింది. దీనికి పట్టుదల ఎక్కువ, మామూలుగా అయితే రాదు. నీ కారణంగానే మళ్ళీ నా ఇంటికి వచ్చింది. ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందో ఆ క్షణమే నువ్వు ఈ సామ్రాజ్యానికి అల్లుడు అయిపోయావు. రేపు అల్లుడుగా నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ మీద చేసిన వాడు ప్రాణాలతో ఉండకూడదు. వాణ్ణేసే. వీడికి అన్నీ ఎక్కువే. స్వామి భక్తి, నేను ఎవడైనా చంపితే జాలి, ఇలా అన్నీ ఎక్కువే. కమా షూట్ హిమ్. I say shoot him. ఐసు, హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, తిరిగి చూద్దాం మర్చిపోయి ఉంటూ అనుకున్నాను. నిన్ను పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడు వేసి శిక్ష అనుభవించాలి? నా ఊళ్ళో కదా పిచ్చివాడి అయ్యో, ప్రేమిస్తే తప్ప మురళి, నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా.
అమలాపురం 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 నిన్ను చంపేస్తాను. గౌరవం దగ్గర నా కొడుకుని తలెత్తుకోకుండా చేసింది పాపిస్తుంది. రే రాజేంద్ర నిన్నెరకు పారేరా. అమలాపురం 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 ఆయనండి కూర్చో. నేను సింగరోని కాదు. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ9. నా పేరు హరిత. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థసారథి హత్య. హంతకుడి ఆచూకీ 24 గంటల్లో కనుక్కోని పక్షంలో సిఐ వినోద్ ని సస్పెండ్ చేసే అవకాశం. నేను పట్టుకుంటాను. సార్ వ్యూ బాగుంది కదా సార్. సైకాలజీ స్టడీ చేసావా? ఎందుకు సార్? టాపిక్ డైవర్ట్ చేయడానికి కుదరదని నా మూడ్ డైవర్ట్ చేస్తుంటేను. టాపిక్ దే ఉంది సార్. రిజైన్ చేశాను. తెలిసింది. ఎలాగూ సస్పెండ్ చేస్తారు. ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలని నేనే రిజైన్ చేశాను. అది అసమర్థుల లక్షణం. ఒకప్పుడు జీవితంలో ఓడిపోయాను, ఇప్పుడు ఉద్యోగంలో ఓడిపోయాను. విచిత్రం ఏంటో తెలుసా సార్? ఆ రెండింటికి పార్థసారథే కారణం. అతన్నేమీ చేయలేకపోయాను. అంతకన్నా అసమర్థత ఏముంటుంది సార్? ఒక రకంగా చెప్పాలంటే అతన్ని పట్టుకోవడానికి నేను ఉద్యోగం చేస్తున్నాను. నా వల్ల కాలేదు. చివరకు డిపార్ట్మెంట్ నాకిచ్చిన తుపాకీ వల్ల అయ్యింది. అతడు దొరికిపోయాడు. ఆ ఒక్క విషయంలో చెప్పాలంటే నేను సమర్థుణ్ణే సార్. చివరకు మీరు చెప్పిన పని కూడా సక్రమంగా చేయలేకపోయినందుకు మీకు సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఎలా ఉన్నా? బతికే ఉన్నాను. చావాలని ట్రై చేసావు కదా. చావనివ్వలేదు కదా నువ్వు. నా ప్రియమైన శత్రువుని చంపావు. ఎందుకు చంపావో తెలుసుకుందామని. నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన ప్రతివాడు ఎవరికో ఒకరికి సమాధానం చెప్పి తీరాల్సిందే. నేనే తప్పు చేయలేదు. దీన్నేమంటారు? నేనెవరో తెలుసా? నన్ను గుర్తుపెట్టావా? వారం రోజులు నిన్ను ఆట పట్టించినందుకు జీవితాంతం శిక్ష వేశావే. తెలిసి ఎవరు తప్పు చేయరు, భయపడతారు. పైగా నీకు చాలా భయం కదా. నువ్వు చేసేది తప్పని తెలిసి కూడా చాలా కష్టపడి మా అన్నయ్యని నా కళ్ళ ముందే చంపావే. మా అన్నయ్య నీకు చేసిన అన్యాయం ఏంట్రా? వద్దున్నా వదలకుండా వెంటపడి మాట్లాడుతూ ఉండేవాడివి కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు. Tell me now. ఎందుకు నన్ను మోసం చేశావు?
ప్రపంచంలో గొడవ జరగటానికి మాత్రం కారణాలు రెండు. ఒకటి కనకం, రెండు కాంత. కనకం అంటే డబ్బు. మనిషి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. మనిషి బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు ప్రమాదం ఈ డబ్బు. డబ్బు విలువ పెరిగేసరికి మనిషి ప్రాణం విలువ తగ్గిపోయింది. గొడవ జరిగేది రెండు వర్గాల మధ్య అయినా, ఇద్దరి మనుషుల మధ్య అయినా ఏ పాపం తెలియని అమాయక ప్రజలు సైతం ఒక్కోసారి బలైపోతూ ఉంటారు. ఇక కాంత అంటే స్త్రీ, ఆడది. ప్రపంచంలో ఉన్న 7 వింతల గురించే మనకు తెలుసు. కానీ అందరికీ తెలిసిన ఎవరికీ తెలియని 8వ వింతే స్త్రీ. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పుట్టుకకు ఆడదే కారణం. ఆడది మంచిదైనా గొడవే, చెడ్డదైనా గొడవే. ఆడది తలుచుంటే తను దాటే గడపకు సైతం అనుమానం రాకుండా కార్చిచ్చు పెట్టి సామ్రాజ్యాలు పోల్చగల సత్తా ఆడదాని సొంతం. అంతర్జాతీయ ప్రామాణిక విలువలతో రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖ తీరంలో కనకంతో మొదలైన చిన్న గొడవ కారణంగా ఎన్ని గొడవలయ్యాయో వాచింగ్. నమ్మినందుకు బాగా దెబ్బతీసావురా. నమ్మితేనే కదా దెబ్బతీయగలం. దెబ్బతీసి కూడా నేను ఎందుకు రమ్మన్నానో తెలుసా? నువ్వు నన్ను చూడాలని, చూసి ఏడవాలని. దీని అంతటికీ కారణం కూడా నమ్మకం. నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే నువ్వు ఉన్నది నా అడ్డాలో. అడ్డా నీదేరా, కానీ వచ్చింది పార్థసారథి. బాగుంది చిన్న, బాగుంది. అన్నయ్య చచ్చిపోయి అర్ధగంట కూడా కావట్లేదు, నువ్వు ఇలాంటి పనులు మొదలు పెట్టావు. దానికి కుదరట్లేదు. నువ్వు కూడా రారా. చిన్న పర్లేదు రారా. వస్తావా పోతావా? ఏమైంది? వాళ్ళన్న చస్తే ఏడుపు రాలేదంట. చంపిన వారి మీద కసొచ్చిందంట. ఆ కసి తగ్గకుండా ఇంకా పెరగాలని కట్టుతో వేలు కోసుకుని పచ్చడి రాసుకున్నాడు. కడిగి కట్టు కడుతుంటే అసలు నీ వాగుడేంట్రా? తప్పైంది చిన్న. అందుకని కళ్ళని నమ్మకురా, మోసం చేస్తాయి. చెవుని నమ్ముకో. ఈ సాయంత్రానికి పార్థసారథి గాడి చావు కేక వినిపిస్తుంది.
క్షమించండి అయ్యా, ముహూర్తంలో ఏదో పొరపాటు, మరోసారి. ఇదే మంచి ముహూర్తం. మిగిలిన కార్యక్రమం ఎలా నువ్వంటే పిచ్చి, కొడితే గురి తప్పదు, పడాల్సిందే. ఎందుకురా చిన్న, వయసులో చిన్నవాడివైనా నీకు దాసోహం అయిపోయాను. ప్రేమ కాదు, ఇష్టమా కాదు, నీకోసం ఏదైనా చేయాలని ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. ఊరికే డిస్టర్బ్ చేయకు. కోపం వచ్చిందా? చిన్న మిస్ అయిందిరా, మిస్ అయింది. ఏమిటి చిన్న, నీకేం కావాలి? వీళ్ళంతా చచ్చున కొడుకులు. ఆ పాత సాధ్గాన్ని చంపడానికి నాకు ఆయుధం కావాలి. ఇలాంటి ఒక్క మగాడు కావాలి. ఇన్నాళ్ళు ఎవరు సంకనాకుతున్నారా? చెప్తా, నాకు మొన్నే పడిందిరా, ఇంకా క్లారిటీ లేదు. ఓ తెగ ట్రై చేస్తున్నాను విన్నాను. ట్రై చేయడం తప్పు కదరా,
నోటి దోలు ఉందే అదే కొంచెం ప్రమాదం. అలాగా? అది బాధపడుతుంటే చూడలేకపోయారా, అందుకే కొట్టాను. కొంచెం తగ్గించుకోయే. మన కుర్రాళ్ళు కూడా చెప్పు తన జోలికి వెళ్ళొద్దని. ఏమంటావు? సరే అన్న. సరే కానీ తమ్ముడు, ఇక్కడ సుభాషిణి ఎవరితోనే ఉందా? దానికి చాలా స్టైల్ అన్న, బాగా చదువుద్దని గర్వం. ఈ జనాల్లో ఎక్కడైనా ఉందా? లోపల ఉందన్న, దాన్ని కూడా కొడతావా? ఏ సుభాష్ని, నువ్వు బాగా చదువు, దాంట్లో తప్పేం లేదు. కానీ మా అనువు మీద జనాల్లో సెటైర్లు వేస్తున్నావు విన్నాను. అది గాని మళ్ళీ రిపీట్ అయిందనుకో, నిన్ను కొట్టను. ఇలా చేస్తారా? అయ్యో ఎంత బాగుంటుందో. చిన్న, నువ్వు అడిగిన ఆయుధం పార్థసారథి నమ్మిన బంటు. నన్ను ఎందుకు రమ్మన్నా? పార్థసారథిని చంపేయాలి. మా వల్ల కావట్లేదు. వాడికి ఆయుష్ ఎక్కువ ఏమో. వాడి చావుని దేవుడు కూడా తప్పిస్తున్నాడు. నువ్వు సాయం చేయాలి. ఒకసారి వెళ్ళి ఆయన్ని అడుగొస్తా. సాయం చేయమంటాడో వద్దంటాడో చూద్దాం. నమ్మిన బంటువి కదా, నా దగ్గర ఉన్నాడు. ఎందుకు? భజన చేయడానికి తప్ప. కానీ భవాని, ఇక్కడి నుంచి వెళ్ళి ఆ నడగడానికి గొంతులో ప్రాణం కూడా ఉండాలి కదా. పెళ్లి చేసుకుంటే రక్తం చల్లబడిపోతుందనే ఉడుకు రక్తంతోనే ఆయన దగ్గర పనిచేస్తున్నావురా. నీ బెదిరింపులకు భయపడినా. ఓ, నీకింకా పెళ్లి కాలేదా? అందుకేనా కోరికేలా ఉన్నావు? నీ చైనా పెళ్లి ఒక్కసారి జరిగితే మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. పార్థసారథిని చంపడం మీ వల్ల కాదు. ఆయన తన నీడను తనే నమ్మడు. ఏ సాయం కోసం మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మీకు ఏ సాయం చేయలేను. ఎందుకంటే ఏ వీక్నెస్ లేకపోవడం ఆయన బలం. ఒకవేళ నాతో మీరు ఆయన చంపించాలని చూస్తే అది మీ పొరపాటే. నేను ఎలాగూ ఏమీ చేయలేను. ఎందుకంటే ఆ తర్వాత నేను బతకను. నేను ఈరోజు చేస్తున్న ఈ తప్పుకి తప్పకుండా శిక్ష అనుభవిస్తాను. నన్ను ఇక్కడికి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇలా నేను మీతో కూర్చొని మాట్లాడుతున్నాను. అదే వేరెవరినైనా తీసుకొచ్చుంటే ఈ పాటికి మీ శవాలు ఈ స్విమ్మింగ్ పూల్లో తేలుతుండేవి. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసే మనుషులు మీ మనుషులు లాంటి వాళ్ళు కాదు. పెళ్లి నచ్చలేదా? అవును, పార్థసారథికి పెళ్ళయిందా? వాడు చేసుకోలేదని మీరు చేసుకోలేదా? మీరు చేసుకోకూడదని వాడు చేసుకోలేదా? చెల్లెల కోసం చేసుకోలేదు. చెల్లంటే ప్రాణం, తనే సర్వస్వం. వచ్చిన పెళ్ళం చెల్లిని కోపంగా చూస్తే ఎక్కడ చెల్లి ఎదురుగా పెళ్ళాన్ని అడ్డంగా నరకవలసి వస్తుందేమోనని పెళ్ళే వద్దనుకున్నాడు. తన గురించి తెలియకూడదని చెల్లిని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. నువ్వు నన్ను నిలువునా నరికినా ఇంతకు మించి చెప్పడానికి చేయడానికి ఏమీ లేదు. ఇంకెప్పుడు మనిద్దరం కలుసుకునే పరిస్థితి తేవద్దు. ఇంకా నువ్వు బయలుదేరొచ్చు. అన్నా, నువ్వు చచ్చి పైన సుఖంగా ఉండడం కాదు, నిన్ను పోగొట్టుకున్న నేను నరకం అనుభవిస్తున్నాను. చెల్లెల్ని పోగొట్టుకుని అంతకంటే నరకం ఆ పార్థసారథి గారు అనుభవించేలా నువ్వే నాకు శక్తిని ప్రసాదించు.
ఎక్కడున్నావు పార్థసారథి ముద్దుల చెల్లెల? ఎలా ఉంటాడో అలా ఉన్నా. నువ్వెంతగా తిట్టావా పోడావా? తిడతమే సుఖం కదా తిట్టే ఉంటావులే. బాగానే అర్థం చేసుకున్నాడే. అను ఈ నాకే నచ్చలేదు నీకెలా నచ్చాడే? అవును రే, నువ్వు ఆడా మాడా కొంచెం తేడాగా ఉన్నావు. అంటే ఏంటి నీ ఉద్దేశం? జనరల్ గా మగాళ్ళు ఆడాలి కదా నచ్చాలి. మగాడిని కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడంటే అను నువ్వు వీడికి భయపడడం అంత కరెక్ట్ కదా నా ఫీలింగ్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? నా ఫీలింగ్ ఏంటో చెప్తా నేను. అను ఎవరనుకుంటున్నావు? స్వయానా నా మేనకోళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య నేను తన కంటికి రెప్పలా పెంచుకొచ్చావురా. ఇప్పుడు నువ్వు వచ్చి లవ్ చేస్తున్నానంటే నువ్వెవడో ఏంటో తెలియకుండా నీకు అప్పచెప్తానికి కాదురా. తన కాపలా కాస్తూ నేను 10 సంవత్సరాల నుంచి బిఏ చదువుతాంది. అర్థమైందా? అర్థం కాలేదురా. నాకే అర్థం కాలేదు, ఇంకా నీకేం అర్థం అవుద్ది? దాట్స్ మై స్టైల్ యునో. అసలు ఏంట్రా నీ సమస్య? నాకు సమస్య ఏంట్రా? రేపొద్దున్న మీ ఇద్దరు లవ్ స్టోరీ వీళ్ళ అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనే భయం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను చిన్నప్పుడే సైకిల్ మించి కింద పడి చచ్చిపోవలసిన మోకాలు చిప్పల దెబ్బలతో బయటపడి చావునే జయించాను. కానీ వీళ్ళ అన్నయ్య నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు మంచోడన్న విషయం నాకు తెలియాలి. ఇది కూడా అర్థం కాలేదు కదా? దాట్స్ మై స్టైల్. నువ్వు మంచోడు అన్న విషయం నాకు తెలిస్తేనే నేను వాళ్ళని నేను కన్విన్స్ చేయగలను. అసలు నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, మా అను నీకు ఎలా తెలుసు, మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, నాకు టోటల్ లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలియాలి. ఇప్పుడు నీ చావు నా చేతిలో ఉందన్నమాట. ఆల్మోస్ట్ అలా అలాంటిదే. కానీ ఒకటి మాత్రం క్లియర్ అయిందిరా. ఏంటి? నువ్వు చెప్పింది ఏది నాకు అర్థం కాలేదు. నేనేదైనా చెప్పినా నీకు అర్థం అవుతుందని గ్యారంటీ లేదు. చిన్నప్పటి నుంచి కలిసి బతికారు కాబట్టి దాన్ని అడుగు, కరెక్ట్ గా చెప్పింది. అను నేను వస్తాను, నువ్వు చూసుకో. అను నీకు అసలు ఈ మెకానిక్ గారు ఎలా దొరికాడా? తను మెకానిక్ కాదు మాయా, మెకానికల్ ఇంజనీర్. హౌ డేర్ యు బ్లడీ ఇడియట్! ఏమైందిరా మేడం, ఎందుకు కొట్టారు? సాయంత్రానికి రెడీ చేయమన్నా, కానీ ఇప్పుడే వచ్చి కొట్టింది. సర్లేరా పోనీ. మేడం ఒక మంచి కూల్ డ్రింక్ తెచ్చు. మేడం ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఇప్పుడు అయిపోతుంది. ఏంట్రా 10 నిమిషాలు? నాకు 10 సెకండ్లో కావాలి. ఓకే మేడం, మీరు కూల్ అవ్వండి. మేడం జస్ట్ 5 minutes ప్లీజ్ సిట్ డౌన్. ఓకే. హలో మిస్టర్ రజనీ, ఐఎమ్ రాజశేఖర్. హలో సార్. హీజ్ మిస్టర్ మల్హోత్రా. హాయ్ సార్. హలో. మీ గురించి మీరు లేటెస్ట్ గా డిజైన్ చేసిన కార్ గురించి విన్నాం. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. యు ఆర్ వెరీ జీనియస్. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి మెకానిక్ గా వర్క్ షాప్ లో పనిచేయడం కరెక్ట్ కాదు. జస్ట్ మీరు ఒక సైన్ చేస్తే కోటీశ్వర్లు అవడమే కాకుండా మోస్ట్ విఐపి అవుతారు. ఆ విషయం మీకు తెలుసు. మీరు ఎందుకు వచ్చారు సార్? మీ సైన్ కోసం మీ కార్ పేటెంట్ రైట్స్ నాకు ఇవ్వండి. మీకెంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. నేను ఇవ్వను, మీరు వెళ్ళొచ్చు. ఇవ్వవని తెలుసు, కానీ తీసుకుందామనే వచ్చా. అది జరగని పని. యూసీ మిస్టర్ రజనీ, జరగవు అనుకున్న పనులు జరిగేలా చేసుకునే నేను ఇంతటి వాణ్ణయ్యాను. నా దగ్గర డబ్బు ఒక్కటే కాదు, డబ్బు కంటే చెడ్డవి చాలా ఉన్నాయి. నా కష్టం మిస్యూజ్ అవ్వకుండా కాపాడుకోగల దమ్ము నా దగ్గర ఉంది. ఏంటయ్యా మిస్యూజ్? నీ కష్టాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పినప్పుడే అయిపోయింది. ఏంటి అర్థం కాలేదా? ఆ ఆఫీసర్ని నేను కొనేసా. నువ్వు నన్ను కాదన్నావంటే నీ ప్రాజెక్ట్ లో లోపాలున్నాయని నీ ప్రాజెక్ట్ రిజెక్ట్ అవుద్ది. అప్పుడు నీ టాలెంట్ ప్రమోట్ చేసే ఓపిక గవర్నమెంట్ కూడా ఉండదు. శభాష్. రేయ్, సొసైటీలో నీలాంటి పురుగులు ఉన్నంత కాలం ఇండియాలో టాలెంట్ బయట దేశానికి పోతూనే ఉంటుంది. కనిపెట్టేది ఇండియన్, తయారయ్యేది ఫారెన్. తప్పదు. నాకు కాకపోయినా ఏదైనా మల్టీనేషనల్ కంపెనీకైనా ఇవ్వాల్సిందే. కాకపోతే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు, ఆశ పుడుతుంది. డబ్బు ఆకలి తీర్చుకోవడానికి ఉపయోగపడితే చాలరా. డబ్బు కోసం నా క్యారెక్టర్ను మార్చుకోలేను. నేను తయారు చేసింది జనానికి అందకపోయినా నష్టం లేదు. నీలాంటి వాళ్ళకి నా ప్రాణం ఉండగా అది దక్కదు. నీ ప్రాణం సరే, నీ వాళ్ళ ప్రాణం కోసమైనా తల్లి, తండ్రి, స్వార్థం, భయం, ఆశ, దుఃఖం, ఆస్తి, ఐశ్వర్యం ఇవేమీ లేని అనాథనరా. ఉన్నది ఒక్కటే, కోపం. తొందరగా ఎక్కడి నుంచి పో. సారీ మేడం, 2 minutes. అయ్యో బాబోయ్, ఆ మాత్రం దానికే పడిపోయావా నువ్వు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీ ఆడోళ్ళ ముందు మేము ఎమోషన్ బయటపడస్తే ఈజీగా పడిపోతారన్నమాట. నాకు ఇప్పుడు క్లియర్ గా ఉంది. అను, నువ్వు ఇంటికి లాయించేవే. సాయంత్రం మాత్రం నా కోసం ఎదురు చూడకు, మా కోసం ఎదురు చూడు. నీకు కాబోయే సిస్టర్నే ఇక్కడి నుంచి అట్టుకొచ్చేస్తాను. ఓకేనా? బాయ్ బాయ్. ఏంటవి? కోల్డ్ కాఫీ. టోటలే మీ దగ్గర ఎన్ని రకాల కాఫీలు ఉంటాయి? 15 రకాలు ఉంటాయి. అంటే 15 రకాలుగా కాఫీ నాశనం చేస్తారా?
ఒక్క కాఫీతో జనాల ఆరోగ్యాన్ని రకరకాలుగా నాశనం చేసేయాలనుకుంటున్నారంటే అసలు జనం ఇక్కడ ఎందుకు వస్తారో తెలుసా? వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని అవతల వాళ్ళకి తెలియజేయడానికి. కానీ మీరు వాళ్ళకి రకరకాల కాఫీలు ఇచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నారు. ఆయన చూడు, కాఫీ తాగి తాగి ఎలా నాశనం అయిపోయాడు. ఇంకో 2 రోజులు పోతే ఇక్కడే చచ్చిపోతున్నాడు. ఏ గరల్స్, చూసారా కాఫీ గురించి నేను ఎంత ఎమోషనల్ గా లెక్చర్ ఇచ్చానో? ఈ నా ఉద్యమం ఆగదు. మీలో ఎవరైనా త్వరపడండి. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. నాలాంటి బ్యాచులర్ మీకు మళ్ళీ దొరకడు. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, నేను లేపుకెళ్ళిపోతా. ఒకసారి లోపలికి వస్తారా? ఎందుకే? కొంచెం డీటెయిల్ గా మాట్లాడదామని. నాకు అన్ని డీటెయిల్స్ ఎక్కడే కావాలి. సరే నీ ఇష్టం. మాయా, ఇక్కడ ఉన్నావేంటి? రాత్రి ఎందుకు రాలేదు? నిన్న రెస్టారెంట్ లో అమ్మాయిలు నాతో నేల నాకించారను. అక్కడ కొడితే ఇక్కడ కూర్చున్నాడు వాళ్ళ. అలా అలా చూస్తా ఏడుపుతుంటే ఏడిపోతాను కానీ బాధ తెలియట్లేదాను. నాకు అర్థం కాలేదు మావయ్య. నాకు అది అర్థం కావట్లేదు. ఊళ్ళో ఎవరెవరితో ముద్దు పెట్టుకున్నా నాకు రిలీఫ్ గా ఉంటుంది ఏంటో. నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వు వస్తుంది. హాయ్ రజని, ఎక్కడున్నావు? పార్క్ లో. ఎందుకు? ఇందుకేగా వచ్చింది, తీసుకో. అను అను పద, ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు రా. చూసావా పోలీసు వాళ్ళు అంతం తీసుకుంటున్నాడు. ఎందుకలాగా? 100 రూపాయలు అడిగి ఇచ్చేస్తే ఎవడ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మాయా రజనీ వస్తా అన్నాడు, కాసేపు ఉందావా? ఇక్కడకా? ఇదంత మంచి ప్లేస్ కాదే. మాయా పక్కనే ఉన్నాడు, ప్లీజ్ మాయా. సరే, వాడు వస్తే వచ్చాడు. నాతో మాట్లాడటం కుదరదు, కావాలని నీతో మాట్లాడుకుని వెళ్ళిపోమను. సరే. ఎరా, మన ఇద్దరు ప్రేమించుకుందామా? సారీ, నేను నీ టైప్ కాదు. పోనీ మీ ఇద్దరు ప్రేమించుకుంటాం, కొంచెం పక్కెళ్తావా? మనసులో ప్రేమ ఉన్నాడు, చుట్టూ 1000 మంది ఉన్నా ప్రేమంటాడు. ఆ విషయంలో నీ అంత డెవలప్ అవ్వలేదురా. ఫోన్లో ఇప్పుడు డెవలప్ అవుతా. చూడు, నేను నీకు భయపడి వెళ్ళట్లా, నాకు భయం వేసి వెళ్తున్నా. అను డబ్బులు ఇవ్వ, ట్రాన్స్ఫర్ సిగరెట్ వేసి వచ్చేస్తాను. ఇది దగ్గర వసూలు చేసి. కొంచెం తెలివైనడనే మీ మావయ్య. తను ఎందుకలా ఏడిపిస్తావు? ఏడిస్తే బాగుంటాడని. ఎంతైనా నీ మావయ్య కదా. ఏంటి? రజనీ, ఇది పంపించే. ఎందుకు? ప్లీజ్ చెప్పింది చెయ్యి. ముందు అతన్ని పంపించు. ఏమైందను? వాడికి డబ్బులు ఎందుకమ్మన్నావు? అది వాడికి ఇస్తే మనం ఫ్రీగా ఉండొచ్చట, మావయ్య చెప్పాడు. లే. హలో సార్, ఈ అమ్మాయి దగ్గర తీసుకున్న 100 రూపాయలు తిరిగి ఇచ్చేయండి. ఏరా, 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండానే సుఖపడిపోదామని వచ్చారా? రేయ్, పబ్లిక్ లో పందుల్లా బిహేవ్ చేస్తుంటే తప్పని చెప్పడం మానేసి కనీసం మొహమైనా చూడకుండా మామూలు వసూలు చేస్తున్నావే. వాళ్ళల్లో నీ కూతురు కూడా ఉంటుందేమో, వెళ్ళి వెతుక్కోరా. ఏం కూసావురా? ఏ పౌరుషం పొడుచుకొచ్చిందా? కోపం వచ్చిందా? ఇక్కడికి వచ్చే వాళ్ళంతా నీకు చందాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ 100 రూపాయలు తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా వచ్చా నిరూపించారు సార్. మీరు గ్రేట్ సార్. అయిపోయి. ఎందుకంత కోపం? నీ ప్రేమని కొనుక్కోవటం ఇష్టం లేక. 100 రూపాయలు ఇస్తే వాడు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత మన ఇద్దరం రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు అని అనుకున్నాను. కరెక్ట్. నేను చేసిన తప్ప? నిజం చెప్పు, ఆ టైంలో రిలాక్స్ గా ఉన్నావా? తప్పు అని తెలిసి కూడా తప్పు చేస్తుంటే మనసు పడే బాధ ఏంటో నీకు తెలియదాను. నీ మనసులో ప్రేమనే చెప్తున్నావు, నా మనసులో ప్రేమని కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించట్లేదు కదా. ఏంటయ్యా దారికి అడ్డంగా నిలబడి మీ గొడవ? ఒకళ్ళ ప్రేమ ఒకరికి చెప్పుకుంటున్నావురా. నీకేమన్నా ప్రాబ్లమా? వెళ్ళరా. ఎవరిని పడితే ఆయనకి వెళ్ళకూడదు. ఏదో టేస్ట్ నువ్వు తీసుకెళ్ళి. మనసులోని ప్రేమని 1000 మందిలోనైనా చెప్పొచ్చు చామంతి, కానీ తప్పు మాత్రం సింగిల్ గా చేయొద్దు. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. వాడికి డబ్బులు ఇచ్చి తప్పు చేశాను, అదిగా నీ ఉద్దేశం? ప్లీజ్ అను, అర్థం చేసుకో. అర్థమైంది, నిన్ను ప్రేమించడమే నేను చేసిన తప్పు. హే, ఏంటిది? రోడ్డు మీద అనవసరంగా మీటింగ్ వదిలే. వదిలేస్తా, నాతో మాట్లాడుకో. అను, అనవసరంగా ఎక్కువ లవ్ చేశాను రా. దానికి ఏమైనా నా ప్రాణం పోయేలా ఉంది. వద్దురా బాబు, వద్దు, మనకొద్దు. అన్ను నిన్నేమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ. ఇక్కడుండి నీ ఫీలింగ్ నాకు చూపించక్కర్లేదు, కానీ వెళ్ళి తెల్లవారులు జాగ్రత్తగా చూసుకో. ఆ కోపంలో నా కొంప ముంచుద్ది.
కొంచెం కష్టమనే తెల్లవారులు పడుకోకుండా మెలకుగా ఉండు. హలో, నేను లోపల రానే వద్దంది, తను నీతో మాట్లాడదంట, అందుకే నన్ను ఇక్కడ కాపలో పెట్టింది. నేను వచ్చింది అను గురించి కాదు, నీ గురించే. హలో, నన్ను ఎవరో కన్విన్స్ చేయలేరు, నన్ను ఎవరో లొంగ తీయలేరు. లొంగ తీయడం గురించి నాకు తెలియదు కానీ నిన్నెవరో ఖచ్చితంగా వంగ తీయలేరు. భోజనం చేసిన తర్వాత అయితే మరీ కష్టం. భోజేసావా? మనస్ఫూర్తిగా తిన్నాను. భోజనం చేయకుండా ఇంట్లో ఆడపడి పడుకుని ఉంటే మనస్ఫూర్తిగా తిన్నానంటే నోరు ఎలా వచ్చిందిరా? ఎవరు ఎప్పుడో తినలేదని, అది తిన్న తర్వాత నేను తిన్నాను. అయ్యో సారీరా, ఏడవద్దే. నువ్వు బాధ మర్చిపోవడానికి ఒక కథ చెప్తాను. అనగనగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో వసుదేవుడు అని ఒక ఎండి ఉండేవాడంట. ఆయనకి చిన్ని కృష్ణుడు అని ఒక కొడుకు ఉండేవాడంట. ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా వాళ్ళ అబ్బాయిని వేరే చోట్ల దాచాల్సిన పరిస్థితి వచ్చింది. కన్న కొడుకు మీద ప్రేమతో ఎవరికంటే పడకుండా ఓ వర్షం పడుతున్న అర్ధరాత్రి టైంలో నెత్తి మీద బొట్లో కొడుకుని తీసుకుని బీచ్ లో నడుచుకుని వెళ్తుంటే తిన్నది అరక్క ఒక గాడిద అరవడం మొదలెట్టింది. వసుదేవుడికి టెన్షన్ వచ్చింది. తన పొజిషన్ కూడా మర్చిపోయి గాడి దగ్గరికి వెళ్లి, గాడిద గారు మీకు నమస్కారం, దయచేసి కాసేపు సైలెంట్ గా ఉండండి, తిన్నదనకపోతే ఒక కిళ్ళి వేసుకోండి, ఈ లోపు నాకు చిన్న పని ఉంది చూసుకుంటాను అని గాడిద గారిని పడుకోబెట్టి పని చూసుకోవడానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు నేను నిన్ను వదలపోతే నువ్వు నా కాళ్ళు అట్టుకుంటావు, నేను గాడిదని అయిపోతాను. అలాగని చెప్పి నేను నిన్ను వదిలేస్తే నేను ఏదైనా అయిపోతాను. నాకేం అర్థం కాలేదురా. చెప్తాను, నువ్వు వచ్చి నా పొజిషన్ లో కూర్చో. వెళ్ళు. ఇప్పుడు నువ్వు అడిగిందే నేను నిన్ను అడిగాను అనుకో, అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు. అర్థం అవ్వలేదు కదా? దాట్స్ మై స్టైల్. నాకు అర్థమైందిరా. కళ్ళు మూసుకుని 3 అంకెలు లెక్క పెట్టు, నీకు కూడా అర్థం అవుద్ది. 1 2 3. రకరకాలుగా ఎదవచ్చని అర్థమైంది. ఎందుకు వచ్చావురా? నిద్ర పట్టక నేను నీతో మాట్లాడు. నాకంత అదృష్టం. పెట్టేస్తా నిన్ను. నీ ఇల్లే కదా, ఏమైనా చేస్తాను. చంపేస్తా నిన్ను. చంపే. నిన్ను మోయటం కంటే అదే బెటర్. అవును, ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావే? నాకేమో నిద్ర పట్టక చేమంతి గడి కథలు చెప్పుకుంటూ గడుపుతుంటే. నువ్వు వస్తావని తెలుసు, కాళ్ళు పట్టుకుంటావని తెలుసు, ఇంకెందుకు టెన్షన్? హాయిగా నిద్ర పట్టింది. ఎలాగో నువ్వు వచ్చి లేపుతావుగా. బాగానే డెవలప్ అయిపోయావు. ఓకే అను, గుడ్ నైట్. బాయ్ బాయ్. గుడ్ నైట్. హీరో చేమంతి, గుడ్ నైట్. ఏమోయా, ఇంకా నిద్రపోలేదా? లేదు. ఓకే, గుడ్ నైట్. అను, నీకో విషయం తెలుసా? నువ్వు భోజనం చేయలేదని తెలిసి వాడు పస్తులున్నాడు. నువ్వు తిన్నావని తెలిసిన తర్వాతే వాడి ముఖంలో ఆనందాన్ని చూశాను. నిన్ను కలవడానికి నాకు ఒక కథ చెప్పాడు. వాడి కథ నాకు అర్థం కాకపోయినా లోపల పంపించాను. ఎందుకో తెలుసా? వాడికి నీ మీద ఉన్న ప్రేమ నాకు బాగా అర్థమైంది. నువ్వు లేకుండా వాడు ఒక్క క్షణం కూడా ఉండలేడు. వాడే కాదు, నేను మీ అన్నయ్య కూడా ఉండలేం. మీ అన్నయ్య గురించి నీకంటే నాకు బాగా తెలుసు. పరువు కోసం ప్రాణం ఇవ్వడానికే కాదు, ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డా. ఈ విషయం తెలిస్తే ముందు ఎవరి ప్రాణాలు తీస్తాడో మనిద్దరికి బాగా తెలుసు. నీకు వాడి మీద ఉన్న ప్రేమను నేను పార్క్లోనే అర్థం చేసుకున్నాను. అటువంటి ప్లేస్ నే ఇష్టపడిన నువ్వు నన్ను ఒప్పించి మరీ నీ కూడా తీసుకెళ్ళావు. ఆఖరి కానిస్టేబుల్ లంచం ఇచ్చే స్థితికి వెళ్ళిపోయావు. అది తప్పు అని చెప్పినందుకు తనతో గొడవ పడ్డావు. నాకెందుకో నువ్వు తెలియకుండానే తప్పు చేస్తున్నావేమోనని భయంగా ఉంది. మీ ఇద్దరి ప్రేమని మీ అన్నయ్య ఒప్పుకోడు. నువ్వు ప్రాణంగా ప్రేమించే రజనీని వదులుకోలేవు. అలాగని మీ అన్నయ్యకి తెలియకుండా పెళ్లి చేసుకోవడం అను, ఇది తప్పు కదే. అదే మీ అన్నయ్య ఒప్పుకుని మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఎంత బాగుంటుందే. దానికి నువ్వు పని చెయ్యాలి. నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రజనీని మీ అన్నయ్య ముందు ఓ మెకానిక్ లా చేతులు కట్టుకుని నిలబెట్టకుండా వాడిని మార్చి దర్జాగా మీ అన్నయ్య ముందు కూర్చోలో కూర్చొని మాట్లాడేలా చెయ్యి. చేస్తావు కదా? అను, నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించే, వెళ్ళి పడుకో. అను,
పొరపాటును కూడా మీ అన్నయ్య కోసం మారమని రజనీని అడగొద్దు. ఎందుకంటే వాడి ఈ ప్రపంచంలో నీ కోసం తప్ప ఎవ్వరి కోసం మారడు. చెప్పరా చెప్పరా ఎవరు నువ్వు చెప్తావా లేదా? ఎవడ్రా వాడు? వీడెవడో మన ఇంటి ముందు అనుమానంగా తిరుగుతున్నాడన్న. వీడిని ఇంతకు ముందు గుడి దగ్గర కూడా చూశాను. అడుగుతుంటే తిక్కగా సమాధానం చెప్తున్నాడు నా కొడుకు. చెప్పన్నా ఏం చేద్దాం? వీడిని చంపితే నేనెవరో నీకెలా తెలుస్తుంది? అవసరం లేదు, కానీ చెప్పాల్సిన అవసరం నాకుంది. నేనెవరో తెలిసిన తర్వాత నీ కళ్ళల్లో భయం పుట్టాలి. అది తెలిసి చిన్నగాడు పండగ చేసుకోవాలి. చిన్నగాడ వాడెవడు? భవానీ శంకర్ తమ్ముడు. నీ చావుకు చిరునామా తెలిసిన ఒకే ఒక్క మగాడు. నీ నీడనే నమ్మ నీకు ఆ నీడనే మృత్యువుని చేశాడు. నువ్వు చస్తావని తెలిసి కూడా ఎవడో పండగ చేసుకోవాలని నా కళ్ళ ముందే నిలబడి నా చావు కబురు చెప్తున్నావంటే నీకు భయం కంటే స్వామి భక్తి చాలా ఎక్కువరా. లేకపోతే ఆడదాని అందానికి చొంగ కాచుకుని నీ రహస్యాలు చెప్పే నీ మనుషులా అనుకున్నావా? నా మనుషులు ఎవరు వాళ్ళు? ఇంతలా కళ్ళు మూసుకుపోయి ఎలా ఉన్నానురా? ఆడది నాకు తెలుసురా. ఆడది తలుచుకుంటే సామ్రాజ్యాలే కూలిపోతాయి. ఇంత నమ్మకంగా ఉన్న ఆ రాఖీగాడే దానికి లొంగిపోయాడంటే అది మామూలు ఆడది కాదురా. చందు, కొంపతీసి నువ్వు కూడా దాని మాయలో పడి అన్నా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదురా. అర్థమైందన్నా. నా మీద నీకు అనుమానం కలిగే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కూడా అదే. దాన్ని ఎలాగైనా పట్టుకొని నా కళ్ళ ముందే నీ చేతులతోనే చంపిస్తానన్నా. అప్పుడు నేనంటే ఏంటో నీకే తెలుస్తుంది. వస్తానన్నా. దాని చావుని చూసి మళ్ళీ ఈ పార్థసారథికి శత్రువుని పుట్టించాలంటే ఆ భగవంతుడికే భయం పుట్టాలి. ఎప్పుడు ఆ పార్థసారథి గాడికి భయం మొదలై ఉంటది. ఆ భయంలోనే తప్పటడుగేస్తాడు. ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు కరెక్ట్గా ఉండాలి. వాడి చెల్లెల్ని చంపి మై డియర్ బ్యాంకాక్ లో నీతో పండగ చేసుకోవాలని ఉంది. రజని, ఈ రోజంతా నాతో గడుపు. ఎందుకు? ఎందుకు, ఏమిటి, ఎక్కడికి, ఎలా అనేవి అడగకుండా నాతో గడుపు. అది కదాను. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. హలో, మీరు పని చూసుకుంటారా? తమరు బైక్ తీస్తారా మహారాజు శ్రీ రజని గారు?
నేనేమైనా మాట్లాడొచ్చా మహారాజశ్రీ అను గారు? మహారాజశ్రీ అంటే అర్థం తెలుసా? ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మహారాజశ్రీ అనే పదమే కనుమరుగైపోయింది. ఇంతకు ముందైతే ఉత్తరాలు రాసుకునేవారు. అవతలివాడు ఎంత వెధవైనా, అడుక్కు తినేవాడైనా, శత్రువైనా, మిత్రుడైనా మహారాజశ్రీ అని రాసి ఉత్తరం మొదలెట్టేవారు. ఎదుటి వాళ్ల పేరుకి ముందు ఆ పదాన్ని జత చేసి వాళ్ళ స్టేటస్ ని పెంచడానికి దేవుడు పుట్టించిన ఒక అద్భుతమైన, అలంకారమైన, అందమైన పదమే మహారాజశ్రీ. మహారాజశ్రీ, మహారాజశ్రీ. మా అన్నయ్యతో ఫోన్లో హలో రజని అనిపించుకుంటావో, శుభలేఖలో మహారాజశ్రీ బావగారు అనిపించుకుంటావో నీ ఇష్టం. సొసైటీ మీద కోపంతో నీ టాలెంట్ నీలోనే సమాధి చేసుకుని మెకానిక్ గానే ఉండిపోదా అనుకుంటే ఉండు, కానీ నేను దక్కను. బయలుదేరుతావా? నాకు తెలిసి ఎంత చెప్పినా నువ్వు మారవని. నువ్వు వెళ్ళు, నేను రాను. ఆగు రజని, మనసులో కోరికలతో పెళ్లి కానమ్మాయి చచ్చిపోకూడదంటారు. నువ్వు మారవని తెలుసు కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీతో కలిసి జీవితం ఎలాగో పంచుకోలేను. ఈ ఒక్క రాత్రైనా భార్యాభర్తలుగా ఉందనరా. కమాన్. నువ్వే కదా చెప్పిన చేయమన్నావు. ఇప్పుడు కాదంటే అను ప్లీజ్ భయపడ్డా కదా, భయపడ్డా కదా. ఏమ్మా ఎందుకలా అరిచావు? భయం వేసింది. ఇంత రిస్క్ చేసి నన్ను మారమని చెప్తున్నావు. నేనేం మారాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఉండిపట్టే కదా నువ్వు లవ్ చేశావు. అను, నేను ఎవరి కోసం నా క్యారెక్టర్ మార్చుకోను. నీకోసం నా ఉద్దేశాన్ని, నా ఆలోచనని మార్చుకుంటాను. ప్రామిస్. ఏరా ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కార్లో మళ్ళీ ఏదో గుర్తు చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు. గానీ ఇక్కడ ఉండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా ఉన్నా. అలా కదా, నేను కూడా వస్తాను. అబ్బా కార్ లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను వెళ్ళి చేసుకో. వచ్చాక చూద్దాంలే. So, Mr. Rajni, you've done a great job. Okay, what are you feeling right now? I love Anu. What? Yes. తను లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. నాకు ఈ గౌరవం దక్కేది కాదు. ఈ క్రెడిట్ అంతా అమ్మాయితే. I love you. ఏం సడన్ గా
సరే గాని నెక్స్ట్ మంత్ మనం ఫారిన్ వెళ్తున్నాం. నేనెందుకు? అను అన్నా నేను గిఫ్ట్ కొనడానికి తిరుగుతున్నాడు. నువ్వు త్వరగా రా. ఐ వెయిటింగ్ ఫర్ యు ఇన్ ద షాపింగ్ కాంప్లెక్స్. మామయ్య త్వరగా రా. గిఫ్ట్ దొరికిందా? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగానే, నాకు ఏ గిఫ్ట్స్ దొరకలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రై చేయి. అయినా ఇన్ని కిలోలు బరువులు వచ్చినా నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. ఇంకా మహాన్ గిఫ్ట్స్ ఎంత. మామయ్య హాయ్. హాయ్. అయిపోయి హాయ్ చెప్పేసింది. ఇది నా సెట్ అయిపోయి ఉంది. వర్కౌట్ అయితే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తం జరిపించేయచ్చు. నేను నా లాక్కు చెత్తను భోజనాలు గచ్చలు మిగిలిపోతాయి. ఏమండి హాయ్ అంటే హాయ్ అనేసారంటండి. నేను అంతలా నచ్చానా? ఇక్కడ రెడీగా ఉంది. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? స్వామి నీ వల్ల నాకు అనువు దక్కింది. అను వల్ల నాకు ఈ గౌరవం దక్కింది. నేను ఒక్కనే వచ్చానని ఫీల్ అవ్వకు స్వామి. అను కూడా నీ దగ్గరికి వస్తుంది. అను కూడా నీ దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి రావద్దు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. నువ్వు రాక్షసుడివి. నీకు ఓ చెల్లెలుందిగా. నీ కళ్ళ ముందే ఎవరైనా నన్ను అలా చంపేస్తే నీకు తెలిసేదిరా ప్రాణం విలువ. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నందుకు నువ్వేంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నీలాంటి హంతకుడి నీడలో ఒక్క క్షణం కూడా ఉండను. నీకు దూరంగా వెళ్ళిపోతా. నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా, నన్ను చూడాలని నా దగ్గరికి వచ్చినా నీకు కనపడేది నా శవమే. మన ఇద్దరిలో ఎవరి ప్రాణమైనా పోయిన రోజే ఇద్దరం కలుసుకుంటాం. చిన్నపిల్లైనా పెద్ద మాటలే మాట్లాడేసిందిరా. అది నన్ను ఏమన్నా నాకు ముద్దుగానే ఉంటుంది. దానికి నేను నాకు అది తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. కానీ నన్ను వదిలి తను దూరంగా వెళ్ళిపోతానంటోందిరా. దాన్ని విడిచి నేను ఉండలేనురా.
కొన్నాళ్ళు ఈ గొడవలు ఈ ఊరు వదిలేసి నీలు ఎక్కడుంటుందో నేను కూడా ఆ ఊళ్ళోనే, దానికి తెలియకుండా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. చంద్రు, ఆ ఏర్పాట్లని జాగ్రత్తగా చూసుకో. ఇంకో విషయం, నీళ్ళు పిలిస్తే పలికేలా మన మనుషులను ఏర్పాటు చేయి. అన్నా, మనం చంపింది ఆ చిన్నగాడి మనిషిని కాదన్నా. నా పొరపాటు వల్ల వేరే అమ్మాయిని చంపేశాను. చచ్చిన దాని గురించి బాధపడడం కాదురా, చంపాల్సింది ఎక్కడుందో తెలుసుకోవాలి. నా అనాథ దాన్ని చీకటి చేశాడు నీ అన్నయ్య. ప్రాణం లేని నా శరీరంలో ప్రతి రక్తపు పొట్టు ఆ క్షణంలో కోరుకున్నది ఒకటే, నీ అన్నయ్య చావు. అది కూడా నా చేతిలోనే. కానీ అనుక్షణం ప్రాణభయంతో గడుపుతూ అనుమానం వస్తే తన నీడనే నరుక్కునే తనని చంపడం సామాన్యమైన విషయం. ఆ యుద్ధంలో మీ అన్నయ్య కంటే ముందు నా అను లాంటి వాళ్ళు చాలా మంది వాడిని ఎలా చంపాలో అర్థం నా ఆలోచన ఊపిరి పోసింది ఎవరు తెలుసా? నువ్వు ఉన్నవాళ్ళ విషయం. కానీ నిన్ను చంపి మీ అన్నను మానసికంగా దెబ్బతీసి ఆ తర్వాత అతను చావును చూడాలనుకున్న మనుషులు ఉన్నారు. ఆ క్షణంలో నేను చేయాల్సిన మొదటి పని వాళ్ళ నుండి మీ ప్రాణం కాపాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడం సాధ్యం. నిన్ను చంపాలనుకున్న వాళ్ళకి ఎన్నో రకాలుగా చేశాను. చచ్చిన శవాన్ని కూడా చంపే క్రూరుడు మీ అన్నయ్య. అలాంటి మీ అన్నయ్యని చంపడానికి నేనేం చేసిన తప్పు కాదు. అను కోసం సాధించాలనుకున్న నా లక్ష్యాన్ని నీకోసం పూర్తి చేయాల్సి వచ్చింది. అవును, ఆ ఫంక్షన్ పెట్టింది నీకోసమే. ఆ ఫంక్షన్ పెట్టడానికే నేను ఫారిన్ వెళ్ళాను. ఒక రకంగా అను లక్ష్యాన్ని సాధించి తనకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఒక విఐపీలా ఇండియాకి వచ్చాను. ఫంక్షన్కి నేను పిలిచాను. ఐ లవ్ యూ అని అబద్ధం చెప్పాను. నీతో కలిసి వస్తే ఏదో ఒకరోజు మీ అన్నయ్య దొరుకుతాడు అనుకున్నాను. కానీ వచ్చిన రోజే వాడి చేతులతో వాడి చావుని వాడే ఆహ్వానించుకున్నాడు. అక్కడితో నా లక్ష్యం పూర్తయింది. ఆ క్షణమే చచ్చిపోవాలనుకున్నాను. కానీ ఇతను అడ్డుపడ్డాడు. ఎందుకో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అను నా చెల్లెలు. తన నోటి వెంట చివరిసారిగా విన్న మాట నీ పేరు. సారీ సార్, ఒక మహారాజశ్రీలా మీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. కానీ మీ ముందులా మహారాజశ్రీ అనేవాడు ఎవరికి అన్యాయం చేయడు రజని. ఈ అమ్మాయికి ఏం న్యాయం చేస్తావో నువ్వే ఆలోచించు. నేను తప్పు చేయలేదు. నిన్ను మోసం చేయలేదు. అబద్ధం చెప్పాను. నిన్ను ప్రేమిస్తున్నానని అబద్ధం మాత్రమే చెప్పాను. కానీ నా
ప్రమేయం లేకుండా నా మనసు చేసిన ఒకే ఒక పొరపాటు నీ ప్రేమకు తల ఉంటాడు. ఆ ఒక్క విషయంలో ఈ ప్రాణం శరీరం నీది. నువ్వే శిక్ష వేయాలనుకున్నా నేను సిద్ధమే. ప్రాణంగా చూసుకునే నా మనిషి చావుకి నన్నే కారణం చేశావు కదరా. మనిషి చావాలంటే ఇక్కడ కాదురా. చావు కోసమే వెయిట్ చేస్తున్నాను రా. షూట్ మీ, కమ్ ఆన్, షూట్ మీ. చావుకి ఎదురొస్తావా? చావు అంటే ఎలా ఉంటుందో చూపించనా? చావుని ఎంజాయ్ చేస్తావా? చావు కంటే భయంకరమైనది చూపించనా? దీన్ని చంపనా? చంపరా? ముందు దీన్నే చంపుతా.